వేద మంత్రాలపై బూతులు మాట్లాడిన కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామ్యుల్ దిగొచ్చాడు. బ్రాహ్మణ సంఘాలకు క్షమాపణ చెప్పాడు. తాను మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపాడు. ఈ నెల 12న గాంధీ భవన్ లో జరిగిన కార్యక్రమంలో ఆశీర్వచనం ఇచ్చిన పూజార్లపై బూతులు మాట్లాడాడు సామ్యుల్. దాంతో సామ్యుల్పై చర్యలు తీసుకోవాలని హిందూ సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నాయి. క్షమాపణతో సరిపోదని మతం మారిన సామ్యుల్ ఎమ్మెల్యే పదవి రద్దు చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇదే అంశంపై వాళ్ళ డిఎన్ఏలు మాడిటర్ భరత్ డిస్కస్ చేద్దాం. భరత్, గాంధీ భవన్ వేదికగా కాంగ్రెస్ ఎమ్మెల్యే వేద ఆశీర్వచనంపై పూజారులను తిడితే కాంగ్రెస్ ఇప్పటివరకు కూడా స్పందించలేదు. ఎలా చూడొచ్చు? సో అయితే మనం జీ తెలుగు న్యూస్ లాస్ట్ 2-3 days గా మనం చేస్తున్న ప్రసారాల మీద ఆయనకి షంటింగ్స్ బాగానే పడ్డాయి. పిసిసి చీఫ్ నుంచి, సీఎం నుంచి కూడా, సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇవాళ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. శ్రీధర్ బాబు కూడా ఎందుకు అనవసరమైన వివాదం అని చెప్పి ఆయన మాట్లాడుతున్నట్టుగా తెలుస్తుంది. నిన్న ప్రెస్ మీట్ పెట్టించారు గాంధీ భవన్ లో, బట్ క్షమాపణ అన్న వర్డ్ వాడట్లేదు. నిన్న కానీ ఇవాళ కానీ, ఇవాళ నిన్న నేను అట్లా అనలేదు, నాకు బ్రాహ్మణులు అంటే చాలా గౌరవం అని చెప్పారు. ఇవాళేమో విచారం వ్యక్తం చేస్తున్నా అని చెప్పారు. నేనేమంటానంటే ఇది బ్రాహ్మణులు ఉద్దేశించి కేవలం బ్రాహ్మణులు మాత్రమే రాలేదేయడాన్ని నేను తప్పుపడుతున్నా. ఇది హిందూ ధర్మం మీద జరిగిన దాడి. అక్కడ ఆయన అర్చకుణ్ణి కాదు తిట్టింది, ఆశీర్వచన మంత్రాన్ని తిట్టాడు. ఆశీర్వచన మంత్రాన్ని తిట్టాడు. నాకేం అనిపిస్తుంది అంటే, తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో కేవలం బ్రాహ్మణులు మాత్రమే ర్యాలీ చేస్తే నేను నవ్వుకుంటున్నా. ఇంకా హిందువుల్లో అవేర్నెస్ పెరగలేదు. అక్కడ ఏమైనా అర్చకుడిని పర్సనల్గా తిట్టాడా? తిట్టలేదు కదా. ఆ మంత్రం ఎవరిది? ఆశీర్వచన మంత్రం. ఎవరినైనా అంతే కదా. అక్కడ హిందువుల్లో ఏ కులం వాడినైనా, ఇన్ఫాక్ట్ వేరే మతం వాడినైనా ఆశీర్వదించేది శతమానం భవతి అని చెప్పేది, లేకపోతే దీర్ఘాయుష్మాన్ భవ అని చెప్పేది అందరినీ ఆశీర్వదిస్తారు. దాన్ని కేవలం బ్రాహ్మణులు మాత్రమే అడాప్ట్ చేసుకుంటే, మరి మిగతా కులాలు మాకు సంబంధం లేనట్టు బట్టి ఉంటే నాకు నవ్వొస్తుంది. ఇంకా అవేర్నెస్ చాలా పెరగాల్సిన అవసరం ఉంది. పెరిగింది ఈ మధ్యలో, బట్ ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ దీంతో. ఎందుకంటే ఇక్కడ టార్గెట్ ఒక్క శామ్యుల్ అనే కాదు, జీ తెలుగు న్యూస్ టార్గెటో, లేకపోతే బ్రాహ్మణుల టార్గెటో, లేకపోతే హిందువుల టార్గెట్ ఒక శామ్యుల్ అనే కాదు. ఆ భావజాలం మీద, హిందూ ధర్మ వ్యతిరేక భావజాలం మా టార్గెట్. నేను లాస్ట్ 2 రోజుల క్రితం చెప్పా, శామ్యుల్ సారీ చెప్పాలి, చెప్పకపోతే డెఫినెట్ గా క్యాంపెయిన్ చేస్తామని. చేశాం. ఆయన దిగొచ్చాడు. సరే, సారీ అన్న వర్డ్ వాడకుండా విచారం అని చెప్తున్నాడు. ఈ భావజాలం మీద, ఈ హిందూ వ్యతిరేక భావజాలం మీద మా యుద్ధం. హిందూ వ్యతిరేక భావజాలం మీద మనం యుద్ధం చేయాలి. ఆయన అన్నది ఒక వ్యక్తినో ఒక కులాన్నో కాదు. అక్కడ ఆశీర్వచన మంత్రం అంటే ఎవరు? వేదాలు ఎవరివి? మనమే కదా. హోలీ ఖురాన్ మీద, లేకపోతే పవిత్ర బైబిల్ మీద దాడి జరిగితే క్రిస్టియన్లు, ముస్లింలు అందరూ కూడా స్పందిస్తారు. వేదాల మీద దాడి జరిగితే హిందువులు ఎందుకు మాట్లాడకూడదు? ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఒకటే మాట్లాడింది. ఇంకో పార్టీ కూడా ఉంది రాష్ట్రంలో. ఏం పార్టీ అది? భారత రాష్ట్ర సమితి. వాళ్ళు ఒక్కళ్ళు కూడా రెస్పాండ్ కాలే. అవుతారా అని చూశాను. వాళ్ళ పేపర్లు, వాళ్ళ టీవీ ఛానల్స్ కూడా ఏం మాకు పట్టనట్టే ఉన్నాయి. ఇక ఇష్యూస్కి వచ్చేసరికి మరి హిందువులు అంటే బీజేపీ ఒకటేనా, మేము కాదా హిందువులా అంటారు. ఇప్పుడు హిందూ ధర్మం మీద దాడి జరిగినప్పుడు సరే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ గాంధీ భవన్ ముందు పెట్టారు కాబట్టి ఆ నేతలు ఫిక్స్ అయిపోయినారు. వాళ్ళు ఏం మాట్లాడలేరు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా. కానీ చాలా మంది ఇంటర్నల్ గా, నేను ఇవాళ అసెంబ్లీకి వెళ్తే మంచి పని చేశారు చాలా మంది ఎమ్మెల్యేలు కూడా. శామ్యుల్ మాట్లాడడం మాకు చాలా మైనస్ అయింది, వాట్సాప్ గ్రూపుల్లో చాలా తిరిగింది, మీరు మంచి పని చేశారు భరత్, లేకపోతే ఇది మా కాంగ్రెస్ పార్టీకి అంటుకునేది. ఆయన ఇప్పుడు క్షమాపణ ఖచ్చితంగా చెప్పాలని కాంగ్రెస్ పార్టీ అన్నారు, కాంగ్రెస్ పార్టీ సింపథైజర్స్ అన్నారు. రాష్ట్రంలో ఇంకో పార్టీ ఉంది, భారత రాష్ట్ర సమితి. వట్టిగానే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక్క చిన్న వ్యతిరేక వార్త వచ్చినా వాళ్ళు ఏమంటారు, ఎగేసుకొని పడిపోతారు. ఈ ఇష్యూ వచ్చేసరికి మాత్రం సైలెంట్. అంటే ఏంది? అంటే ఏం చెప్పదలుచుకున్నారు? కేసీఆర్ గారు దయచేసి మీరు యాదాద్రిని సొంత నిధులతో నిర్మించారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయకుండా, అంటే ఎక్కడైనా ఆలయాల సంబంధించి కానీ అవి కానీ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ సొంత నిధులు, అంటే కేసీఆర్ సొంత నిధులు కాదు, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో యాదాద్రి ఆలయం నిర్మించారు. మీకు ఆ క్రెడిబిలిటీ ఉంది. ఎందుకు ఇష్యూలో హిందూ ధర్మం మీద దాడి జరిగినప్పుడు
మీరు స్పందించాల్సి ఉండే. కనీసం ఒక్క నేత కూడా ప్రెస్ మీట్ పెట్టి భారత రాష్ట్రం అయితే స్పందించరా. భారతీయ జనతా పార్టీ ఒకటే స్పందించింది. ఆ పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు మాట్లాడారు, బండి సంజయ్ మాట్లాడారు. ఇద్దరికి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నా. హిందువుల తరపున బండి సంజయ్ గారికి, రామచంద్రరావు గారికి, మిగతా భారతీయ జనతా పార్టీ నేతలందరూ కూడా మీరు అంటారు కదా, మరి ఇప్పుడు మిగతా పార్టీలు అంటే కాంగ్రెస్ కానీ లేకపోతే బీఆర్ఎస్ కానీ హిందువులు అంటే వీళ్ళు ఒక్కలేనా అంటే, మరి ఇటువంటి సందర్భాల్లో మీరు మాట్లాడకపోతే మరి మిమ్మల్ని నాన్ హిందూ పార్టీస్గానే గుర్తించాలి కదా. నేను ఇష్యూ వైజ్ చూస్తా. రేవంత్ రెడ్డిని ఏమంటారు, కేసీఆర్ను రేవంత్ రెడ్డి తిట్టినప్పుడు నేనే ఫస్ట్ స్పందించా. బీఆర్ఎస్ మీడియా స్పందించిందో లేదో కానీ ఓకే. లేదా మన మూసీ సుందరీకరణ అంటే ఎస్ రేవంత్ రెడ్డి గో హెడ్, మీరు మంచి పని చేస్తున్నారు గో హెడ్ అని చెప్పాను. అక్కడ మనకి ఇష్యూ వైజ్ ఇప్పుడు డ్రగ్స్ మీద రేవంత్ రెడ్డి యుద్ధం ప్రకటించాడు, విల్ సపోర్ట్ రేవంత్ రెడ్డి ఇష్యూ వైజ్. కానీ వెన్ ఇట్ కమ్స్ టు హిందూ ధర్మ, వెన్ ఇట్ కమ్స్ టు ఇండియా, డెఫినెట్గా దాని జీ తెలుగు న్యూస్, జీ గ్రూప్ ఎప్పుడు కూడా వీఆర్ ఫర్ ఇండియా, భారతదేశం కోసం మేము డెఫినెట్గా పోరాడతాం. భారతదేశం కోసం, భారతదేశంలో ఉన్న మెజారిటీ ప్రజల కోసం, డెఫినెట్గా మెజారిటీ ప్రజల సెంటిమెంట్ రెచ్చగొట్టేలా వ్యవహరిస్తే ఎవరికైనా డెఫినెట్గా ఫైట్ చేస్తాం మేము. అందుకనే ఫైట్ చేశాం కూడా ఇవాళ. సో మిగతా పార్టీలు కూడా ఆలోచించుకోవాలి, బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా ఆలోచించుకోవాలి. వాళ్ళు ఎందుకు డిస్టెన్స్ పాటించడం, దీనిలో పార్టీ నుంచి ఒక అఫీషియల్ స్టేట్మెంట్ రావాలి. మహేష్ కుమార్ గౌడ్, ఇక్కడ అందరూ ఉన్నారు, అక్కడ మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారు. ఇన్ఫాక్ట్ ఒక 2-3 నవ్వారు. నేను అర్చకు నోట్ నుంచి వచ్చింది అని చెప్పి ఆయన లకారం తీసుకుంటే 2-3 నవ్వారు. ఆ నవ్విన వాళ్ళు ఎంత సాడిస్ట్లో అయితే నాకు అర్థం కావట్లే. ఒక వేద ఆశీర్వచన మంత్రాన్ని తిడితే నవ్వడం ఏంది, తప్పు కదా. సో ఇక్కడ మీరు అంటారు కదా మా వాళ్ళు ఒక్కళ్ళైనా హిందువులు అంటే, ఈ పార్టీలు స్పందించాలి కదా. పార్టీ నుంచి ఇది మా పార్టీ విధానం కాదని చెప్పాలి కదా. మందల శాములు కాదు, రేపు ఇంకోళ్ళు మాట్లాడితే మా పార్టీ విధానం ఇది కాదని తెలుస్తుంది. ఎస్, అప్పటికే బ్యాక్గ్రౌండ్లో చాలా జరిగింది, ఆయన పడాల్సిన సెంటింగ్స్ పడ్డాయి. ఇక్కడ మందల శామ్యుల్ అన్నది ఒక వ్యక్తికి ప్రతీక, ఒక భావజాలానికి ప్రతీక, హిందూ వ్యతిరేక భావజాలానికి ప్రతీక. ఆ హిందూ వ్యతిరేక భావజాలం పోరాడేంత వరకు, ఆ హిందూ వ్యతిరేక భావజాలం మీద హిందువులు ఏకమంత వరకు డెఫినెట్గా పోరాడతాం. హిందువుల్లో అవేర్నెస్ వచ్చేది అంటే ఇతర మతాలకు వ్యతిరేకం కాదు. ఇతర మతాలు తిట్టినా మేము దాన్ని సమర్థించాం అన్నెసరిగా. ఇప్పుడు ఏం సందర్భం ఉంది, అది కాంగ్రెస్ ఎస్సీ సెల్ సంబంధించిన సమావేశం. కవంపల్లి సత్యనారాయణ పిలుచుకున్నారు, ఆయన పిలుచుకుని ఆశీర్వచనం ఇప్పించుకున్నారు. పిలిచి మరి తిట్టాల్సిన అవసరం ఉంది. మీకు ఇష్టం లేకపోతే ఆశీర్వచనం ఇప్పించుకోకండి, మీకు ఇష్టం లేకపోతే విలువకండి. ఇప్పుడు నిన్న మొన్న చాలా చర్చ జరిగింది, మరి పంచాంగ శ్రవణాలు చేయించుకోకండి. ఇక కాంగ్రెస్ నేతలు మీరు పంచాంగ శ్రవణాలు చేయించుకోకండి, మీ ఇంట్లో పూజలు కూడా చేయించుకోకండి, మీరు వ్యతిరేకం అంటే సెక్యులర్ అనుకుంటే. కొన్ని చోట్ల సర్వమత ప్రార్థనలు చేస్తారు, హిందూ ముస్లిం క్రిస్టియన్ అని, చేయించుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఓన్లీ ఆశీర్వచనం చేయించుకోండి. మేము అన్నావా? మీరు పిలిచి మరీ అక్కడ అవమానించడం కరెక్ట్ కాదు అని చెప్పారు. అక్కడనే ఇష్యూ వస్తుంది. సో ఇక్కడ ఇది చాలా పెద్ద ఏంటంటే హిందువులు కూడా గుర్తించాలి, ఇది ఓన్లీ బ్రాహ్మణుల సమస్య కాదు. ఆశీర్వచన మంత్రం అన్నది బ్రాహ్మణులు ఆశీర్వదిస్తారు. ఇవాళ రేపు పురోహితులు అంటే వేరే కమ్యూనిటీస్ నుంచి కూడా ఉన్నారు, విశ్వబ్రాహ్మణులు కూడా పౌరోహిత్యం చేస్తున్నారు. చిలుకూరి ప్రధాన అర్చకులు రంగరాజన్ అయితే దళిత పూజారిని కూడా చేశారు, ఆయన భుజాల మీద మోసుకొని వచ్చారు. సో ఈ మంత్రం అన్నది హిందువులు అందరిది, ఇది ఓన్లీ బ్రాహ్మణులను అనుకుంటే మీరు పొరపాటు. ఎవరు కాళ్ళు మొక్కినా సరే, పెద్దల కాళ్ళు మొక్కినా కూడా దీర్ఘాయుష్మాన్ భవ అంటారు. ఓన్లీ బ్రాహ్మణులు అంటారా? కాదు కదా. సో ఈ మంత్రం అన్నది ఏ ఒక్కరి ప్రాపర్టీ కాదని నేను అంటా. సో ఆయన మాట్లాడింది కేవలం బ్రాహ్మణులకు వ్యతిరేకంగా అని నేను అనుకోవట్లేదు, అది హిందూ వ్యతిరేక భావజాలాన్ని రిప్రజెంట్ చేస్తుంది అని నేను అంటున్నా. అన్ని కమ్యూనిటీస్ కూడా స్పందించాల్సి ఉండే. ఈ మీరు గడపలో ఉన్నంత వరకే కులం, గడప దాడితే అందరు హిందువులు అన్నది గుర్తుంచుకోవాలి. ఉందా? ఇరాన్ అధ్యక్షుడిని హతమారిస్తే అక్కడ వాళ్ళు కొద్దిమంది సంబరాలు చేసుకున్నారు, కానీ హైదరాబాద్లో ప్రొటెస్ట్ చేశారు, నిరసన చేశారు. ఎందుకు చేశారు? అతను షియా ముస్లిం, హైదరాబాద్లో లేకపోతే మిగతా చోట్ల ఎక్కువ ఉంది సున్నీ ముస్లిం. సరే, సున్నీలకు షియాలకు అస్సలు పడదు, రూపం పడదు.
కానీ హైదరాబాద్లో ఇరాన్ ముస్లిమ్స్ ప్రొటెక్ట్ చేశారా? డెన్మార్క్లో ఒక కార్టూన్ వేస్తే హైదరాబాద్ ముంబైలో అందరూ కూడా చేశారా? చేయడానికి మేమేం తప్పు పట్టట్లా. మరి హిందువుల్లో కూడా ఆ విధంగా అవేర్నెస్ రావాలి. పాలస్తీనాలో ఇష్యూ అవుతే పాలస్తీనాలకు వ్యతిరేకంగా ఇక్కడ ముస్లిమ్స్ ప్రొటెక్ట్ చేయట్లేదా? సో ఒక కమ్యూనిటీనే ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇది కేవలం బ్రాహ్మణులకు సంబంధించిన ఇష్యూ అయితే కాదు. నేను అందరు ప్రొటెక్ట్ చేస్తారనుకున్నా. ఒక ఏ కులానంటే ఆ కులమే ప్రొటెక్ట్ చేయడం. నేను అందుకనే అంటున్నా, ఈ చట్టం అన్నది ఏ కులాన్ని తిట్టినా ఏ మతాన్ని తిట్టినా సమానంగా ఉండాలి. సో ఆ విధంగా సమాజం తయారవుతుంది, హిందూ సమాజం జాగరికతం అవుతుంది. అదేవిధంగా హిందూ ధర్మానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడడానికి కూడా సాహసించని పరిస్థితి రావాలి. మాట్లాడితే కనుక మేము ఎలక్షన్లో ఓడిపోతాము. ఇవాళ తుంగతుర్తిలో అదే జరుగుతుంది. అందుకనే క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. సో హిందూ సమాజానికి వ్యతిరేకంగా మాట్లాడితే హిందువుల ఓట్లు పడవు అనుకుంటే 15% ఓట్ల కోసం ప్రయత్నం చేస్తున్నారు కదా. 80% ఉన్న వాళ్ళ ఓట్లు ఐక్యంగా ఉండాలనుకుంటే భయపడతారు కదా. ఇటీవల వచ్చింది అవేర్నెస్. లాస్ట్ 10 ఏళ్లలో హిందువులు అనకూడదు అన్న అవేర్నెస్ వచ్చింది. ఇంతకుముందు పట్టించుకోపోయేవాళ్ళు. బట్ ఇంకా రావాల్సిన అవసరం ఉంది ఈ సంఘటన తర్వాత. మాట్లాడదాం. మనతో పాటు ప్రియా చౌదరి గారు ఉన్నారు. అదేవిధంగా చాలామంది అంటే రావినూతల శశిధర్ గారు ఉన్నారు. అదేవిధంగా క్రాంతి గారు భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా నుంచి, లలిత్ కుమార్ గారు ఉన్నారు, దేవికా రాణి గారు ఉన్నారు. సో ముందుగా లలిత్ కుమార్ గారు మీతో స్టార్ట్ చేస్తాను. సో ఏమంటారు లలిత్ కుమార్ గారు, లాస్ట్ 3-4 డేస్గా జరుగుతున్న దాన్ని అబ్జర్వ్ చేసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది? అవునండి, ముందుగా జీ తెలుగు ప్రేక్షకులకి, ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ నమస్కారం అండి. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక విషయం చూసుకోవాలండి. ఈ ఎమ్మెల్యే మందల శామ్యూల్ ఎవరైతే మాట్లాడాడో, ఈయన మాట్లాడిన దాన్ని 2 పాయింట్స్ లో చూద్దాం. ఒకటి, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అతనికి ఎమ్మెల్యేగా నైతికంగా కొనసాగే హక్కు ఉందా? ఎందుకంటే మనం భాష గురించి మాట్లాడేటప్పుడు పార్లమెంటరీ వర్డ్స్, అన్పార్లమెంటరీ వర్డ్స్ అని చెప్పి మాట్లాడుతుంటారు. ఒక మంచి వేదిక మీద అక్కడ ఎంతో మంది దళిత నాయకులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా పదవీ స్వీకార కార్యక్రమం జరుగుతుంటే అక్కడ వాడకూడని పదం లకారం వాడాడు. ఎవరి గురించి వాడాడు పక్కన పెట్టేస్తే, అలాంటి వ్యక్తి అంటే ఏ వేదిక మీద తన భాషను ఏ విధంగా నియంత్రించుకోవాలో కనీస జ్ఞానం లేని వ్యక్తి ఇలాంటి ప్రజాప్రతినిధిగా ఉండటానికి అసలు ఏ మాత్రమైనా యోగ్యత ఉందా అనేది ఫస్ట్ క్వశ్చన్. నాకు తెలిసైతే అతనికి అట్లాంటి అర్హత లేదని అర్థమైపోయింది. ఇక రెండోది, వేద మంత్రాల గురించి చాలా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశాడు. అతనికి ఏంటి అర్థం కావట్లేదు, అతను ఏమంటున్నాడు అని చెప్పేసి అన్నాడు. ఇతనికి అర్థం కావట్లేదంటే ఎవరినన్నా చాలా మంది పండితులు ఉన్నారు, వాళ్ళని అడిగితే చెప్తారు. పండితులే అవ్వక్కర్లేదు. ఈ రోజున దళితుల్లో కూడా చాలా మంది అర్చకత్వ శిక్షణ, పౌరోహిత్య శిక్షణ తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళని అడిగినా కూడా వాళ్ళు అర్థం చెప్తారు. కానీ అతను ఏమంటున్నాడో కూడా మనకు అర్థం కావట్లేదు అంటున్నాడు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఆ రోజు వాళ్ళు చేసింది ఆశీర్వచనము. దీన్ని స్వస్తి వచనము అని చెప్పేసి అంటారు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయేన మార్గేణ మహిం మహిష అని కోరుకునేది సనాతన ధర్మం. అంటే పాలకులందరికీ శుభం జరగాలి, వాళ్ళు ఎప్పుడు కూడా మంచి బాటలో న్యాయ మార్గంలో నడుచుకోవాలి అని చెప్తారు. బహుశా ఇది కాంగ్రెస్ నాయకులకి నచ్చకపోవచ్చు, ఎందుకంటే న్యాయ మార్గంలో నడుచుకోవటం, అందరినీ సమానంగా గౌరవించడం అనేది వాళ్ళ డిక్షనరీలో ఎప్పుడు లేదు కాబట్టి, హిందూ వ్యతిరేక విధానం అనేది వాళ్ళ డిఎన్ఏలో ఉండిపోయింది కాబట్టి. అందుకే కదా రేవంత్ రెడ్డి గారు మనం డైరెక్ట్ గానే చెప్పారు, మా పార్టీ కాంగ్రెస్ అంటే ఇస్లాము, ఇస్లాం అంటే కాంగ్రెస్, నా పేరు కూడా అవసరమైతే రేవంత్ ఉద్దీను అని కూడా చెప్పుకున్నారు. ఇంతకంటే నిస్సిగ్గుగా బాహాటంగా చెప్పుకోవటానికి కూడా ఏమీ మిగలలేదు. కాబట్టి ఆయన వంత చూసుకుని, ఆయన వత్తాసు చూసుకుని ఈ మందల శామ్యూల్ వేద పండితుల్ని అంత దారుణంగా అవమానించాడా అన్న విషయం అనిపిస్తా ఉంది. ఈయనకి సరే సంస్కృతంలో ఉన్న భాష మన భారతీయ మూల భాష, దానిలో ఉన్న పదాలు అర్థం కావట్లేదు అన్నాడు. మరి ఈయనకు రోజు మసీదుల మీద నుంచి రోజుకి 5 సార్లు అరుస్తా ఉంటారు. అవన్నీ చక్కగా అర్థమవుతున్నాయి, అరబ్బీలోనో ఉర్దూలోనో మాట్లాడుతూ ఉంటే. దానిలో ఏం చెప్తున్నారు, రోజు మా దేవుడు తప్ప ఇంకెవ్వరో దేవుడు కాదు, ఎవరైనా సరే మా దేవుడి ముందు దిగదుడుపు అది ఇదని చెప్పి రోజు ఈ దేశంలో ఉన్న 80% మంది హిందువుల్ని అవమానిస్తూనే ఉన్నారు. అయినా కూడా మేము దాన్ని సామరస్యం అనుకుని సరిపెట్టుకుని బతికేస్తా ఉన్నాం. నిన్న మొన్న పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో చూస్తే ఒక చర్చ్ పాస్టర్ పవన్ కళ్యాణ్ గారు ఆయన సనాతని అని చెప్పుకుంటున్న పాపానికి పవన్ కళ్యాణ్ గారి పేక్ కోసేద్దాం అవసరం అయితే అని చెప్పి మాట్లాడాడు. మరి చర్చిల్లో నుంచి, మసీదుల్లో నుంచి వచ్చే మాటలన్నీ కూడా పాప మందల శామ్యూల్ గారికి వేదవాక్కుల కంటే గొప్పగా వినిపిస్తున్నాయేమో. కాబట్టి అతను మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో ఈ మాటల్ని ప్రతి ఒక్కళ్ళు కూడా ఖండిస్తున్నారు. కానీ దానికి అతను ఈ రోజు వచ్చిన రియాక్షన్ చూడాలండి.
క్షమాపణ చెప్పాడు అని చెప్పి మీడియాలో చూస్తుంటే నేను ఎంతో ఆశపడ్డాను. పౌరులు క్షమాపణ చెప్పుంటాడు, తప్పు తెలుసుకుంటాడు అని. వీడియో మొత్తం చూస్తే ప్రెస్ మీట్ అంతా ఎక్కడా క్షమాపణ చెప్పకుండా విచారం వ్యక్తం చేస్తున్నాడంట. ఈ బొక్కలో విచారాలు మాకు ఎందుకండి? దానివల్ల పైసాగా పనికి వస్తుందా? ఏమీ లేదుగా. అండ్ ఇంకొక మాట చెప్పాల్సింది ఏంటంటే, రేపు ఉగాది పంచాంగ శ్రవణానికి వీళ్ళందరూ కూడా మళ్ళీ పండితుల్ని తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల్లో, జిల్లా కార్యాలయాల్లో కూర్చోబెట్టి పంచాంగ శ్రవణాలు చేపిస్తారు. ఇక్కడ కొంతమంది ఛాలెంజ్ చేస్తున్నారు, ఈసారి ఎవ్వరు కూడా కాంగ్రెస్ నాయకులు దమ్ముంటే పంచాంగ శ్రవణం పెట్టకండి అని చెప్పేసి. నేను ఆ మాటను ఖండిస్తున్నానంటే, ఏదైనా సరే ఉంటే పండితులు ఎవరైతే వెళ్తారో ఫస్ట్ వీళ్ళు ఆగిపోండి వెళ్లకుండా. వీళ్ళని ఎవరన్నా పిలిచినా సరే, నిజంగా మీకు వేదం మీద గౌరవం ఉంటే, నిజంగా స్వస్తి వచనాల మీద గౌరవం ఉంటే, వేద పండితులు కావచ్చు, లేకపోతే పంచాంగ ప్రవచనకర్తలు గాని, పంచాంగం చెప్పేవాళ్ళు గాని ఎవరైనా సరే, మేము కాంగ్రెస్ పార్టీ లేదా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యాలయాల్లో గాని ఎక్కడ ఈ పురాణ ప్రవచనం గాని లేకపోతే పంచాంగ శ్రవణం గాని చెయ్యము. ఎప్పుడు చేస్తాము అంటే, ఈ మందల శామ్యుల్ దిగొచ్చి స్పష్టంగా నేను మాట్లాడిన మాటలు తప్పు, ఇది నేను ఉద్దేశపూర్వకంగా మాట్లాడినా, ఉద్దేశపూర్వకంగా లేకుండా మాట్లాడినా సరే, మాట్లాడిన మాటలైతే హిందువులందరినీ బాధ పెట్టాయి కాబట్టి యావత్ హిందూ సమాజానికి, మరీ ముఖ్యంగా బ్రాహ్మణులకి, మరీ ముఖ్యంగా వేద పండితులకి నేను క్షమాపణ తెలియజేస్తున్నా. భవిష్యత్తులో ఎప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడను అని స్పష్టంగా చెప్పిన తర్వాతే ఏ పండితుడైనా సరే ప్రవచన దీనికి వెళ్ళాలి, పంచాంగ శ్రవణానికి. ఓకే 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 ఎస్. సో ఒకసారి ఏమన్నారో చూద్దాం. శామ్యుల్ నిన్న ఏమన్నారు, ఇవాళ ఏమన్నారు? పిసిఆర్ ఒకసారి బయట ప్లే చేయండి. నిన్న అన్నది, భారతదేశంలో ప్రమాదం పొంచి ఉన్నది. ఆదివాసుల అడవి కాలిపోతా ఉంది. మన జాతి నిర్మాణం కూలిపోతా ఉంది. మనవాద వ్యవస్థ మన ఇంటికి వచ్చింది. ఇప్పుడు ఆయన బాబురావు ముచ్చట చదివిండు. ఆడ లంచవర్గాలు తెలియదు, ఎవరికొరకాలు తెలియదు. ఈ వ్యవస్థ ఇట్లా ఉంది. బ్రాహ్మణ సోదరులకు నేను మనవి చేస్తా ఉన్నా, మీరు బాధపడాల్సిన అవసరం లేదు. మీకోసం ఒక్క వర్డ్ కూడా నేను వ్యతిరేకంగా మాట్లాడలేదు. దానికోసం నేను మీరు బాధపడితే దానికి నేను బాధ్యతగా నేను అది నిజం కాదని కూడా చెప్తా ఉన్నాను. మా దగ్గర యోగానంద లక్ష్మణ స్వామి దేవాలయం ఉంటుంది అరవపల్లి కాడ. అక్కడ రాంబాబు గారి అయ్యగారు ఉంటాడు. నేను ఉద్యోగంలో ఉన్నప్పుడు కానీ, నేను చైర్మన్ ఉన్నప్పుడు కానీ, నేను మొన్న ఎమ్మెల్యే అయినప్పుడు కానీ ఆ దేవాలయానికి పట్టు వస్త్రాలు తీసుకుపోయేది నేను, తలంబ్రాలు మోసుకుపోయేది నేను. ఆయన ఆశీర్వాదం తీసుకుని ఆయన కూడా పాదావందన చేసే సందర్భాలు ఉన్నాయి. అటువంటిప్పుడు నేను బ్రాహ్మణులకు కించపరచాల్సిన అవసరం నాకు లేదు. అదే వర్డ్ కనుక నాకు అర్థమైతే నేను అయ్యగారిని కూడా అడుగుతాను. మా దగ్గర పోయి, అయ్యా నువ్వు ఏమో చదివినో జరి చెప్పు అని మళ్ళీ నేను తర్జుమా చేసుకుంటా. తర్జుమా చేసుకుంటే వాళ్ళు మంచి చెప్తారు, నేను కూడా వింటా. ఇప్పుడు నేను వాళ్ళు అన్నది లేదు, వాళ్ళ జోలికి పోయింది లేదు. ఎందుకు వాళ్ళేమో నాకేం పగదారులా? వాళ్ళేమో నేను వాళ్ళకేమైనా శత్రువునా? కనుక ఒకవేళ బాధపడి ఉంటే వాళ్ళందరూ కూడా మీరు బాధపడాల్సిన అవసరం లేదు. నేను మిమ్మల్ని కూడా నేను సమాజం గుర్తిరిగిన, నేను అన్ని కులాలను మతాలను వ్యవస్థనే గౌరవించడం. నేను తెలంగాణ బ్రాహ్మణ సమాజానికి నేను ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మొన్న 12వ తారీఖు నాడు జరిగిన మా కౌంపల్లి సత్యనారాయణ సన్మాన సభలో అది మీకు నేను వాడిన పదం ఏమన్నా బాధ కనిపిస్తే నేను లోపల తీసుకుంటున్నా. కనుక మీ పట్ల కానీ, మీ వ్యవస్థ పట్ల కానీ, మీ సంస్కృతి పట్ల కానీ నాకు అమితమైన గౌరవం ఉన్నది. ఆ గౌరవాన్ని నేను ఈనానే కాదు, ఏనాటి నుంచి నేను సమాజంలో ఉన్నాను కాబట్టి గౌరవిస్తా. నేను ఇప్పుడు గౌరవిస్తా, ఎప్పుడు గౌరవిస్తా. బ్రాహ్మణ సమాజానికి ఒకవేళ మీరేమన్నా బాధపడితే నేను చాలా విచారణ వ్యక్తం చేస్తున్నా, వాపసు తీసుకుంటున్నా నేను. సో ఆయన విచారం వ్యక్తం చేస్తా అని అన్నారు. సో ఓకే సరే, క్షమాపణ అని డైరెక్ట్గా చెప్పకుండా విచారణ వ్యక్తం చేస్తామని చెప్పారు. ఈ విచారణ వ్యక్తం చేస్తున్నందుకైతే ఓకే, అది క్షమించాలో వద్దో హిందూ సమాజం నిర్ణయం తీసుకోవాలి. వేదం గురించి బహిరంగ వేదిక మీద మాట్లాడినప్పుడు ఆ వేదానికి అవమానం కలిగించిన వ్యక్తి, వేద మర్యాదల్ని ఘోరంగా బాధ పెట్టిన వ్యక్తి బహిరంగ క్షమాపణ చెప్పడానికి ఏంటి ప్రాబ్లం అండి? అంటే ఎమ్మెల్యే ఆయన అంటారు, నేను ఏమంటారు అక్కడ అదేదో టెంపుల్ ఎమ్మెల్యే అయితే తప్పు చేయకూడదా, తప్పు చేస్తే దిద్దుకోకూడదా, దిద్దుకున్న విషయం చెప్పకూడదు. ఇప్పుడు ఎవరైనా నోరు జారుతారు, అది మీరైనా నేరైనా
కామన్. మందల సామ్యులైనా ఎవరైనా మనం తప్పు చేస్తే చెప్పాల్సిందే, క్షమాపణ చెప్పడానికి నిస్సంకోచంగా ఇబ్బంది ఉండదు. అందులో ఇంత సెన్సిటివ్ ఇష్యూలో ఆయన లకారాన్ని తీసుకొని మాట్లాడిన తర్వాత కూడా చెప్పాల్సిందే. బట్ ఏంటంటే సెంటిమెంట్ గౌరవిస్తా, నేను పట్టు వస్త్రాలు సమర్పిస్తా, నేను అనలేదు ఇది అన్నారు. ఓకే, మన స్వామికి ఎక్కడ కూడా పట్టు వస్త్రాలకు లోటు లేదండి. కాకపోతే ఇక్కడ వీళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వేదం ఎప్పుడు ఒకటే కోరుకుంటుంది, కృణ్వంతో విశ్వమార్యం, విశ్వమంతా కూడా సంస్కారవంతంగా మారాలని కోరుకుంటుంది. కానీ మొట్టమొదట ఇలాంటి ఎమ్మెల్యేలు నాయకులుగా ఉన్న వాళ్ళు వీళ్ళు సంస్కారాన్ని నేర్చుకుంటే ఆ వేదం చెప్పిన ఆ దివ్య వాక్యకు ఒక విలువ ఉంటుంది. ఓకే, సో ప్రియా చౌదరి గారు ఏమంటారు? ఫస్ట్ శామ్యూల్ గారిని లేదా శామ్యుల్ గారిని క్షమాపణ అనే 3 అక్షరాలు చెప్పించగలిగినటువంటి ఆ ధైర్యము కాంగ్రెస్ పార్టీకి ఉందా, చెప్పే ధైర్యం ఆయనకుందా? ఈ రెండే అడుగుతున్నారండి, ఇంకా వేరే ఏం అడగట్లేదు. ఇక్కడ మీరు స్పష్టంగా చెప్పారేంటంటే ఇక్కడ ఆశీర్వాదం అనేటటువంటిది హిందువుల సంప్రదాయాన్ని మాట్లాడాడు ఆయన. ఇక్కడ మనం కులం పక్కన పెడదాము, తర్వాత బ్రాహ్మణ్యం పక్కన పెడదాం, కానీ ప్రతి ఒక్క హిందువు కూడా పూజలు చేసుకునేటప్పుడు కానీ పుట్టినరోజులప్పుడు కానీ ఏ శుభకార్యం చేసినా కూడా ఆశీర్వాదం అనేటటువంటిదే తీసుకుంటాం మనం, డెఫినెట్ గా తీసుకుంటాం. అది మన సంప్రదాయం. ఆ సంప్రదాయాన్ని అతి నీచంగా పదాలు వాడినటువంటి వ్యక్తి క్షమాపణ అనేటటువంటి పదం పలకడానికి ఎందుకు సిగ్గుపడుతున్నాడు అంటే ఆయన యొక్క సంస్కారము ఏ విధంగా ఉంది అంటే ఆయన ఎంతసేపు చూడండి, మొన్న స్టేజ్ మీద ఆయన ప్రసంగించిన ప్రసంగం మొత్తం కూడా మీరు గమనించారో లేదో, నేను 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 అనేటటువంటి దాని మీదే సాగింది. నేను మాదిగల కోసం ఇంత చేశా, నేను ఎస్సీల కోసం ఇంత చేశా, నేను చేశా అని మళ్ళీ ఈయన సత్యనారాయణ గారిని కూడా ఒక మాట అన్నాడు ఏంటంటే, నువ్వు నాకంటే వయసులో చిన్నవాడిగా అయినా నీకు పదవి వచ్చింది అంటే ఆయన ఎక్కడ చూసినా కూడా నేను అనే అహంభావం నుంచి ఎక్కడా బయటికి రాలా. అంత పెద్ద వేదిక మీద కూడా ఎవరైనా సరే అక్కడ ఆశీర్వదించేది ఎప్పుడు కూడా, లేకపోతే వచ్చినప్పుడు ప్రసంగించేది ఎప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి వ్యక్తి గురించి ఆయన ఏం చెయ్యాలి అనేటటువంటి దశాదిశా నిర్దేశం. సీనియర్లు అయితే జూనియర్లు అయితే కనుక కంగ్రాచులేషన్స్ చెప్తారు, వ్యవస్థ గురించి ఒక 2 వ్యాఖ్యలు మాట్లాడతారు. ఆయన ప్రసంగించినంతసేపు కూడా నన్ను గుర్తించండి, నన్ను గుర్తించండి, నన్ను గుర్తించండి, నేను సీనియర్నైనా నాకు ఇంకా మంత్రి పదవులు రాలేదు, నాకు ఇంకా ఈ పదవులు రాలేదనే ధోరణిలోనే ఆయన ఒకటి ఉన్నాడు. రెండో విషయం ఏంటంటే ఇది హిందువుల సాంప్రదాయం అండి ఆశీర్వాదం అనేది. దాన్ని అంత భయంకరమైన బూతు మాటలు వాడిని ఆ హిందూ మనోభావాల్ని దెబ్బతీశాడు కాబట్టే క్షమాపణ అనేటటువంటిది చెప్పి తీరాల్సిందే. మీరు ఎన్నిసార్లు నిన్న చూడండి బాజాప్తుగా అని ఎక్కడ క్షమాపణ వచ్చేస్తే దాన్ని మింగుకుని మరి నేను అలా మీరు భావించి ఉండున్నట్టయితే, మీరు అనుకొని ఉండున్నట్టయితే అది కాదు. ఇవాళ ఏం మాట్లాడుతున్నాడు ఆయన, నేను విచారం వ్యక్తం, అరే మేమందరం విచారం వ్యక్తం చేస్తున్నాం, నువ్వేంది విచారం వ్యక్తం చేసేది? మేము వీ డిమాండ్, వీ స్టాండ్ ఆన్ హిస్ క్షమాపణ, దట్స్ ఇట్. క్షమాపణ చెప్పాల్సిందే, చెప్పేంత వరకు ఊరుకునే ప్రసక్తి లేదు. 52,000 మెజారిటీ ఆయనకి ఎవరి ద్వారా వచ్చిందండి? అందులో మెజారిటీ ఆఫ్ ఓట్లు హిందువులు ఉంది. ఈయన చెప్తున్నాడు ఆ గుడికి వెళ్ళా, ఈ గుడికి వెళ్ళా. ఇన్ని గుళ్ళకి వెళ్ళొచ్చినటువంటి వ్యక్తికి ఆశీర్వాదం యొక్క అర్థం తెలియదా అండి? అంటే అర్థం తెలియకుండా గుళ్ళకి వెళ్ళొచ్చాడండి ఈయన. మరి ఇంత వయసు వచ్చింది, కనీసం ఆశ ఎన్నిసార్లు ఈయన పదవులు తీసుకున్నప్పుడు, ఎలక్షన్స్ లో గెలిచినప్పుడు, ఈయన బట్టలు తీసుకొని గుళ్ళకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఇదే ఆశీర్వాదం ఇచ్చి ఉంటారు కదా, మరి అప్పుడు ఎందుకు అడగలేదు? ఏమండి ఇదేంటి, దీని అర్థం ఏంటి? మళ్ళీ ఇంకొక మాట కూడా అన్నాడు, నేను వాళ్ళని అడిగానండి, నేను ఎవరినైనా పంతుళ్ళ గారిని అడిగి తెలుసుకుంటాను నేను అర్థం అన్నటువంటి వ్యక్తి మరి అక్కడ కూడా అడిగి తెలుసుకొని ఉంటివి. ఎందుకు ఈ విధమైనటువంటి నోట్లో నుంచి వచ్చినటువంటి ఆ భావజాలాన్ని ఏం మాట్లాడాలి, ఏమనాలి? ఈ విధంగా హిందువులకి క్షమాగుణం ఎక్కువైపోయి అయ్యే ఈ రోజు ఇంత దరిద్రమైన స్థితికి మనం దిగజారిపోయాం, హిందువులు దిగజారిపోయారు. ఇవాళ అట్రాసిటీ చట్టం హిందువులకు కావాలండి. మెజారిటీ ఆఫ్ హిందువులు ఉన్నారు లెక్క పెట్టుకోవడానికి తప్ప
ఆ హిందువుల మనోభావాలకి ఏ విధమైనటువంటి విలువ లేదు, ఆ హిందుత్వానికి చట్టంలో ఏ విధమైనటువంటి భద్రత లేదు, అలాగే హిందువుల మనోభావాల్ని గౌరవించాల్సినటువంటి బాధ్యత అసలు ఏ పార్టీకి లేదు. మీరు అన్నారు బీఆర్ఎస్ ఎందుకు ఊరుకుంది. ఎస్, నేను అడుగుతున్నాను కదా, బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక్కళ్ళైనా ఖండించారా కనీసము? అంటే వీళ్ళందరికీ ఓట్లేసేటప్పుడు మాత్రమే హిందువు గుర్తొస్తాడు, గుళ్ళు గుర్తొస్తాయి. కానీ ఇలాంటి వాటికి వచ్చినప్పుడు హిందువుల గురించి మాట్లాడాలంటే మైనారిటీస్ అనేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి, లేకపోతే ఇంకొకళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది హిందువులు ఏంటంటే, ఇక్కడ హిందువుల మనోభావాలు ఇలా లకారాలు తిట్టినా కూడా దెబ్బతినవు. దీన్ని స్పష్టం చేస్తున్నారు. ఈ విషయంగా ఈ వేదికగా శామ్యూల్ స్పష్టం చేసింది ఏంటంటే, నిన్ను లకారాలు తిట్టినా కూడా ఓ హిందూ నువ్వు ఏం పట్టించుకోరా భయ్, నువ్వు నీకేం కాదు, నీకు దున్నపోత మీద వడగళ్ళవాన కురిసినట్టే, కాబట్టి మేము ఏమైనా అంటాము అనేటటువంటి తత్వానికి ఈరోజు హిందువులే తీసుకొచ్చారు. నాట్ ఓన్లీ ఇది ఈ మిస్టేక్ శామ్యూల్దో లేకపోతే ఇంకొకరిదో ఎవరిది కాదు, ఎమ్మెల్యే గారిది కాదు, ఇంకొకళ్ళది కాదు, హిందువులదే. ఇవాళ అట్రాసిటీ చట్టం ఎవరికి కావాలంటే వాళ్ళ హిందువులకే కావాలండి. ఈ దరిద్రానికి హిందువుల్ని తీసుకొచ్చింది ఎవరు? హిందువులు ఎందుకు ఇంత దిగజారిపోతున్నారు? మీరన్నట్టుగా బ్రాహ్మణులు ఒక్కళ్ళే ఎందుకు చేస్తున్నారు? ఇది ఆశీర్వాదం. మన సంప్రదాయం మీద అతను మాట్లాడినటువంటి విషయం మీద కేవలం ఒక వర్గం వాళ్ళు మాత్రమే దీని మీద చేయడానికి ఏంటి? అలాగే బీజేపీలో రామచంద్రరావు గారు, బండి సంజయ్ గారే ఉన్నారు, ఇంకెవరు లేరా? అందరూ సెక్యులర్లే. ఇక్కడ అదే మాట్లాడుతున్నాను నేను. సెక్యులర్ అనేటటువంటి పదం మైనారిటీలకు మాత్రమే వర్తిస్తుంది, ఇక్కడ మెజారిటీ ఆఫ్ హిందూస్ కి వర్తించడమే లేదు. ఇవాళ నేను ఎవరైనా సరే నేను అడుగుతున్నాను ఏంటంటే, శామ్యూల్ గారి నోటి నుంచి లేదా సామెల్ గారి నోటి నుంచి నన్ను హిందూ సమాజాన్ని నేను క్షమాపణ అడుగుతున్నానని చెప్పించండి, అప్పుడు మాత్రమే హిందువుల యొక్క అస్తిత్వం నిలబడిందని నేను మాట్లాడతాను. ఓకే, ఎస్. సో రావినూతల శశిధర్ గారు, మీరు అక్కడే ఉన్నట్టున్నారు. ఉప్పల్ సంబంధించి ఉప్పల్లో ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకులు అటాక్ చేశారు ఆయన ఇంటి మీద కోడిగుడ్లతో చెప్తున్నారు. ఏం జరిగింది యాక్చువల్లీ అక్కడ? మేడిపల్లి పోలీస్ స్టేషన్ ముందున్న భరత్ గారు, ఓకే, కార్యకర్తల మీద అక్రమ కేసులు బనాయించి అట్రాసిటీ కేసులు, దాడి జరిపినట్టు కేసులు, ఉన్నవి లేనివి అన్ని కూడా నమోదు చేసి బహుశా రిమాండ్ కు తరలించి వస్తున్నా నేను. అక్కడికే వస్తున్నా భరత్ గారు. అక్రమ కేసులు ఈ రోజున నేను చాలా స్పష్టంగా మీ చర్చ ద్వారా 4-5 విషయాలు ముందుంచదలుచుకున్నా. గాంధీ భవన్ సాక్షిగా ఇంతకాలం మనకు రజాకర్ ఎజెండానే అమలవుతుంది రాష్ట్రంలో అనుకున్నాం. గాంధీ భవన్ సాక్షిగా మిషనరీ ఎజెండా కూడా అమలవుతుంది అనేటువంటి విషయము మొన్న శామ్యూల్ మాటల లోపల తెలిసిపోయింది. కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంది? వీళ్ళ శామ్యూల్ క్షమాపణ చెప్పిండా చెప్పలేదా? ఎవరికి కావాలా క్షమాపణ? అంటే వేదాశీర్వచనాన్ని తిట్టేసి హిందువుల యొక్క కోటానుకోట్ల యొక్క విశ్వాసాలను, మన యొక్క సాంస్కృతిక పరంపరను అగౌరవపరిచి ఈ రోజున క్షమాపణ చెప్తాము అని అంటే, నేను మొదట అడిగేది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంది? హిందుత్వ నఫరత్గా అని పార్లమెంట్లో మాట్లాడినటువంటి రాహుల్ గాంధీని ఆదర్శంగా తీసుకున్నారా? హిందుత్వాన్ని ఎరాడికేట్ చేస్తామని పార్టీలతోటి జతగట్టినటువంటి మీ ఎజెండా రజాకార్ ఎజెండా, మిషనరీల ఎజెండానా? ఇది ఈ రోజున తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి. రెండవ చర్చ నేను పెడతా ఉన్నా. ఈ రోజున తుంగతుర్తి ఎమ్మెల్యే రాజ్యాంగాన్ని తుంగలో దొక్కి, అంబేద్కర్ ఆశయాలను తుంగలో దొక్కి ఈ రోజున అక్రమ కేసులు బనాయించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. భరత్ గారు, వాళ్ళు నమ్మేటువంటి దేవుణ్ణి కూడా మేము ఈ దేవుణ్ణి నమ్ముతామని చెప్పలేనటువంటి స్థితిలో వాళ్ళు ఉన్నారు. ప్లస్ నిజమైనటువంటి దళితులను పొట్టగొడతా ఉన్నారు, నిజమైనటువంటి దళితుల నోట్లు కొడతా ఉన్నారు. ఇవాళ వీళ్ళు వేసుకున్నటువంటి ముసుగు ఏంది, వీళ్ళ ఎజెండా ఏంది? నిజమైనటువంటి దళితుల అభివృద్ధి కోసం మాట్లాడతలేరు వాళ్ళు. ఈ రోజున నేను కాంగ్రెస్ పార్టీని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా, మీరు ఎస్సీ రిజర్వ్డ్ సీట్లలో మీరు కేటాయించినటువంటి ప్రతినిధులు హిందువులా లేదంటే మతం మారినటువంటి క్రైస్తవులా? తుంగతుర్తి నుంచి ఉదయం నుంచి ఫోన్లు వస్తున్నాయి. మొన్న మనం విజువల్స్ లోపల తక్కువ బూతులు వినబడ్డాయి. శామ్యులు ఎన్ని రకాల బూతులు తిడతాడో ఒక్కొక్కరు ఉదయం నుంచి ఫోన్లు కొట్టి చెప్తా ఉన్నారు. ఎంత హిందుత్వ వ్యతిరేక భావజాలము, ద్వేషం, విషం గక్తాడో.
శామ్యుల్ కానీ శామ్యుల్ కొడుకు కానీ అనేక విషయాలు ఉదయం నుంచి ఫోన్లు వస్తూ ఉన్నాయి. నేను అందుకే ఇవాళ మేడిపల్లి పోలీసులను మేము అడుగుతా ఉన్నాం, మా కార్యకర్తల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టారు కదా, మా కార్యకర్తలు కంప్లైంట్ ఇస్తున్నారు, నిజంగా శామ్యుల్ ఎస్సీనేనా? మతం మారితే మీరు బీసీ క్లెయిమ్ చేసుకోండి, నిజంగా ఆ యొక్క రిజర్వేషన్ ఫలాలను పొందండి. కానీ నిజమైనటువంటి దళితులకు అందాల్సినటువంటి రిజర్వేషన్ ఫలాలను మీరు పొంది ఈ ముసుగు లోపల హిందూ వ్యతిరేక ఎజెండాను, మిషనరీ ఎజెండాను అమలు చేస్తామంటే దీని మీద ఇప్పుడు చర్చ జరగాల. ఇవాళ ఎవరి ప్రమాణ స్వీకారానికి అయితే వచ్చిందో సత్యనారాయణ నిజమైనటువంటి దళితుడైనా, లేదంటే శామ్యుల్ నిజమైనటువంటి దళితుడైనా, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సీట్లలో ఇచ్చిన టికెట్లు ఎవరికి ఇచ్చింది, ఈ రోజున నడి రోడ్డు మీద చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ శామ్యుల్ ఒక వ్యక్తి, కానీ కాంగ్రెస్ పార్టీ ఎజెండానే కదా ముస్లిమ్స్ అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లిమ్స్ అని బాహటంగా, నిస్సిగ్గుగా, నిర్లజ్జగా ప్రకటించుకున్నారు. రజాకార్ ఎజెండాను అమలు చేస్తున్నారు, మిషనరీల ఎజెండాను అమలు చేస్తున్నారు వాళ్ళ అధినాయకుని యొక్క మెప్పు కోసము. ఇవాళ శామ్యుల్ మాట్లాడిండ్రు, రేపు ఇంకోరు మాట్లాడిండ్రు. నిజంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి హిందువులకు చీమునెత్తులు లేదా? కాంగ్రెస్ పార్టీ మౌనంగా ఉంటే శామ్యుల్ మాటలను అంగీకరిస్తుందా? నిజంగా వేద ఆశీర్వచనాన్ని కించపరచడం కాంగ్రెస్కు వినసొంపుగా ఉందా? లేకపోతే మళ్ళీ వీళ్ళని పొగుడాలంటే మరి ఇంకేం భాష మాట్లాడాలి? ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజున అంబేద్కర్ గారి ఆశయాలను తుంగలో దొక్కుకుంటూ రిజర్వేషన్, నిజమైనటువంటి దళితులకు అందాల్సినటువంటి రిజర్వేషన్లను మతం మారినటువంటి వాళ్ళు వేసుకొని పోతున్నారు కదా, దీని మీద చర్చ జరగాలి. అందుకే మేము రాష్ట్రపతికి కంప్లైంట్ చేస్తున్నాం, విశ్వ హిందూ పరిషత్ ద్వారా స్పీకర్కు కంప్లైంట్ చేస్తున్నాం, జాతీయ ఎస్సీ కమిషన్కు కంప్లైంట్ చేస్తున్నాము. వీళ్ళ మీద దర్యాప్తు జరపాలి. వీళ్ళు దళితులు కాదు, వీళ్ళు మతం మారి ఇంకా దళిత సర్టిఫికేట్ను దుర్వినియోగం చేస్తున్నటువంటి, నిజమైనటువంటి దళితులను మోసం చేస్తున్నటువంటి వాళ్ళు వీళ్ళు. ఇది ఇవాళ నిజమైనటువంటి దళిత సంఘాలకు కూడా నేను చెప్తా ఉన్నా, రండి. ఇవాళ శామ్యుల్కు బాటంగా నిలబడడం కాదు మీరు. ఇవాళ సత్యనారాయణ కూడా మార్పు వస్తాడు. నిజంగా ఎవరండి బ్రాహ్మణుడు ఎక్కడికి వచ్చిండండి? బ్రాహ్మణుడు రాకపోతే నువ్వు అంటరానితనం పాటించిండు, మా యొక్క ఆశీర్వచనం ఇవ్వడానికి కూడా రాలేదన్నాడు. ఒక బ్రాహ్మణుడు కదా, ఎస్సీ సెల్ బాధ్యత స్వీకరించినందుకు నీ వేదిక మీదకి వచ్చింది కదా, అక్కడేం అంటరానితనాన్ని చూపెట్టలేదు కదా, అందరం ఒకటైనటువంటి ఆలోచనతో వచ్చింది కదా. నువ్వు మంచిగా ఉండాలి సత్యనారాయణ, నీకు దీర్ఘాయుషు ఉండాలి సత్యనారాయణ, నువ్వు చేపట్టినటువంటి పదవి సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలి సత్యనారాయణ అని దీవిస్తే, నెక్స్ట్ నిన్న సత్యనారాయణ కూడా ఏం మాట్లాడుతున్నాడండి? మాట ఎత్తితే మనువాదమని, మాట ఎత్తితే బ్రాహ్మణవాదమని, మాట ఎత్తితే ఈ యొక్క ముసుగు లోపట వీళ్ళు హిందూ ధర్మాన్ని, భారత్ తేరే తుకుడే ఉంగే అనేటువంటి ఎజెండాను, కులం చిచ్చు మీద హిందూ సమాజాన్ని విభజించేటువంటి కుట్రలు చేస్తున్నారు కదా. ఈ రోజున ఇది శామ్యుల్ ఇష్యూ, ఇది కాంగ్రెస్ లోపల ఇది మొదటిది కాదు, ఇది చివరిది కాదు. కానీ నిజమైనటువంటి చర్చకు నేను ఇవాళ తెరలేపుతా ఉన్నా. నిజమైనటువంటి దళితులకు అందాల్సినటువంటి రిజర్వేషన్లను కొట్టేసుకపోయినటువంటి వీళ్ళ మోసం మీద చర్చ జరగాల. కాంగ్రెస్ పార్టీ విధానం ఏందో స్పష్టం చేయాలా. ఎంతమందికి టికెట్లు ఇచ్చింది, వాళ్ళ పూర్వాపరాలైంది. నేను ఇస్తాం. ఇవాళ శామ్యుల్ విషయాలను మేము ముందు పెడతాం. గాంధీ భవన్కి వచ్చి నేను ఇస్తా. సత్యనారాయణ విషయాలను మేము ముందు పెడతాం. ఎవరు చర్చీలను రన్ చేస్తూ ఉన్నారో, ఎవరు క్రైస్తవాన్ని ప్రోత్సహిస్తున్నారు, ఎవరు మత మార్పులను ప్రోత్సహిస్తున్నారు, జనం ముందర ఉంది. ఆ నియోజకవర్గం లోపల మీరు సర్వే నిర్వహించండి, లేకపోతే ఆ నియోజకవర్గంలో మీరు ఇంటెలిజెన్స్ సమాచారం తీసుకోండి. నిజంగా కాంగ్రెస్ పార్టీ ఇటువంటి మతం మారినటువంటి వాళ్లకు టికెట్లు ఇచ్చి నిజమైనటువంటి దళిత వ్యతిరేక ఎజెండాని ఇవాళ కాంగ్రెస్ పాటిస్తుంది. హిందూ వ్యతిరేక ఎజెండాను కాంగ్రెస్ పార్టీ పాటిస్తోంది. అంబేద్కర్ ఆశయాలను తుంగతుర్తి ఎమ్మెల్యేకి చెప్తున్నా, నువ్వు అంబేద్కర్ ఆశయాలను తుంగలో దొక్కినవు, నువ్వు రాజ్యాంగాన్ని తుంగలో దొక్కినవు. నేను ఇవాళ ఈ మతం మారినటువంటి వాళ్ళకు ఓపెన్గా చెప్తా ఉన్నా, మీరు నమ్మేటువంటి దేవుణ్ణి కూడా ఎవరు మీరు ఓపెన్గా చెప్పుకోలేనటువంటి స్థితిలో మీరు ఉన్నారు. మోసం చేస్తున్నారు. మీరు ఎవరిని మోసం చేయాలనుకుంటున్నారు? దళితులను మోసం చేస్తున్నారు, రాజ్యాంగాన్ని మోసం చేస్తున్నారు, అంబేద్కర్ ఆశయాలను మోసం చేస్తున్నారు. మీ ఎజెండా ఏంది? ఇవాళ వేదాశీర్వచనము నీకు అర్థం కాలేదంటే ఒక పద్ధతి ఉంది, కానీ నీకు దేంతోటి పోల్చినవు నువ్వు? అంటే నీవు ఎంత ద్వేషం వెలగా కుక్కుతున్నావు నువ్వు హిందుత్వం మీద? మిషనరీ ఎజెండా అనేది. కాబట్టి ఇంతకాలం దీనికి కాలం చెల్లింది భరత్ గారు. నిజంగా మిమ్మల్ని అభినందిస్తున్నాను నేను. ఇంతకాలం ఏంటంటే హిందూ వ్యతిరేక ఎజెండా అమలు చేయాలా, కార్డు వాడాలా. ఆ కార్డు ముసుగు లోపట ఏం చేసినా నడుస్తుంది. నిజమైనటువంటి దళితులకు ఇవాళ మేం ప్రతినిధులము, నిజమైనటువంటి దళితుల అభ్యున్నతికి మేం ప్రతినిధులము. ఇవాళ మేము అయోధ్య రామ మందిరాన్ని శిలాన్యాసం చేయించినాం కామేశ్వర్ చౌపాల్ తోటి. యుగాల యొక్క హిందువుల కళను ఒక నిజమైనటువంటి దళితుడి వల్ల భూమి పూజ చేసి ప్రారంభం చేసిండు. అది మా విశ్వసనీయత.
మీలాగా దళితుల పేర్లు చెప్పుకొని మిషనరీ ఏజెంట్లుగా పనిచేయడం మా పని కాదు. ఈ భారతీయ దళిత సమాజాన్ని నిజంగా సమ్మక్క సారలమ్మ దగ్గర పోయి చూడండి, మొన్న కోటాను కోట్ల మంది దళిత గిరిజనులు వచ్చిండ్రు. వాళ్ళకు ప్రతినిధులం మేము. హిందుత్వం అంటే నఫరతు, హిందుత్వం అంటే ద్వేషము, హిందుత్వం అంటే ఎరాడికేట్ చేస్తామన్నటువంటి మీ ఎజెండా ఉంది కదా, మీ ఎజెండాకు తగిలించుకున్నటువంటి ముసుగులను నిర్లజ్జగా నడి రోడ్డు మీద మేము ఎంటగడతాము. రేపటి నుంచి మా పోరాటము నీ క్షమాపణ చెప్పవా, నీ విశ్వసనీయతకే వదిలేస్తున్నావు. నీకు ఎట్లా అర్థమవుతుందో, మరి నిన్ను పొగడాలంటే ఏ భాష వాడాలనో ఆ పొగడేటోళ్ళకే, నీ గాంధీ భవన్లో నిన్ను పొగడేటోళ్ళకే వదిలేస్తున్నాం. కానీ ఇవాళ విశ్వ హిందూ పరిషత్ తరఫున నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, నిజమైనటువంటి దళితులను మోసగిస్తున్నటువంటి ఇటువంటి వ్యక్తుల ఎజెండా నడి రోడ్డు మీద పెట్టాలి. దళిత సమాజంతో ప్రశ్నిస్తాము. ఇవాళ నిజమైనటువంటి దళితులకు మేలు కలిగేలాగా రాజకీయ పార్టీలు స్పందించాలా. మీరు ఎవరికి టికెట్లు ఇస్తున్నారని నేను అడుగుతా ఉన్నా. నిజంగా రాజ్యాంగం ప్రకారం వీళ్ళు బీసీలకు పోవాలా? దళితుల కేటగిరీ లోపల వీళ్ళు ఎట్లా పొందుతున్నారండి? మతం మారినటువంటి వాళ్ళు తెలియదా మీకు? ఇంటెలిజెన్స్ సమాచారం లేదా? వీటి విషయం లోపల చర్చ జరగాల. ఇంకొక ప్రధానమైనటువంటి చర్చకు నేను తెరలేపుతా ఉన్నా. ఈ రాష్ట్రం లోపల ఓపెన్గా నిజమైనటువంటి దళితుల గురించి పోరాడుతున్నటువంటి నేతలు ఎవరు మేము విడుదల చేయబోతాం లిస్టు. కానీ ఈ ముసుగేసుకొని అంబేద్కర్ పేరు చెప్పుకొని అంబేద్కర్ రాజ్యాంగాన్ని కుప్పగూలుస్తాము, అంబేద్కర్ పేరు చెప్పుకొని పార్లమెంటరీ వ్యవస్థను కుప్పగూలుస్తాము, అంబేద్కర్ పేరు చెప్పుకొని భారత్ తేరే తుకుడే అని విద్రోహ భావజాలం ఉంది కదా, ఈ విద్రోహ భావజాలానికి పెంచి పోషిస్తున్నటువంటి నేతలు ఎవరు? ఈ కార్డు తగిలించుకొని హిందూ సమాజంలో చిచ్చు పెట్టాలని ప్రయత్నం చేస్తుంది ఎవరు? ఈ కార్డు తగిలించుకొని మిషనరీల ఏజెంట్గా పనిచేస్తూ మిషనరీల ఎజెండాను ముందుకు నడుపుతుంది ఎవరో? నిజమైనటువంటి దళిత నేతలు ఎవరు? మిషనరీ ఏజెంట్లుగా పనిచేస్తున్నటువంటి దళిత నేతలు ఎవరు? నిజమైనటువంటి దళితులకు అన్యాయం చేస్తున్నటువంటి వీళ్ళ గుట్టు కూడా మేము ఇప్పబోతా ఉన్నాం. ఓపెన్గా చర్చ జరగాలి. ఇంతకాలం ఏమన్నంటే ఒక భయం, అరే మాట్లాడితే మమ్మల్ని దళిత వ్యతిరేకులు అనేటువంటి ముద్ర వేస్తారేమో, మాట్లాడొద్దేమో. ఇది కాలం చెల్లిందిగా. మీ ఆగడాలు ఎక్కువైపోయినాయి. మీ హిందూ వ్యతిరేక ఎజెండా పరాకాష్ఠకు చేరిపోయింది. ఒక స్థాయి వరకు భరిస్తాం, కానీ మీరు మిషనరీ ఎజెండా అమలు చేయడం కోసము బరి తెగించి మీరు ముందుకు వస్తారు కదా. మేము కూడా ఓపెన్ చర్చకు, అడ్డా మీద చర్చకు, గాంధీ భవన్కే మీద దగ్గరనే చర్చకు రమ్మంటే వస్తాము. కాంగ్రెస్లో హిందువులు లేరా? సిగ్గు శరం లేదా? మీ రక్తం ఉడుకుతలేదా? మీరు ఎందుకు మాట్లాడతలేరు? ఓట్లు వేయలేదా? మొన్న కేవలం క్రైస్తవులు ముస్లింల ఓట్లతోటే గెలిచిందా ఈ రాష్ట్రం లోపల కాంగ్రెస్ పార్టీ? ఎక్కడ పోయినారు మంత్రులు? ఎక్కడ పోయినారు? కాంగ్రెస్ అధ్యక్షునికి ఏమైంది? కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నేతలు ఎందుకు మాట్లాడతలేరు? మీకు వినసొంపుగా ఉందా? వేదాశీర్వచనాన్ని అమ్మనా బూతులతోటి పోలిస్తే వినసొంపుగా ఉందా? ఈ రాజకీయాలకు చెల్లుచీటి పడాలా? ఇవాళ మేము అడుగుతుంది, మీరు పార్టీలను పక్కన పెట్టండి. ధర్మాన్ని కదా కించపరిచింది, వేదాశీర్వచనాన్ని కదా కించపరిచింది. ఇవాళ హిందువులు ఎట్లా నోరు మూసుకొని కూర్చున్నారు కాంగ్రెస్లో ఉన్నటువంటి వాళ్ళు? చాలా స్పష్టంగా నేను దళిత కార్డు తగిలించుకొని వాళ్ళ ఆయన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టిండు. పోలీసులు కూడా ప్రాథమికమైనటువంటి విచారణ జరపకుండా మా కార్యకర్తలను అరెస్ట్ చేసి ఇప్పుడు రిమాండ్ చేస్తా అంటున్నారు. నన్ను క్షమించాలి, ఒక్క రౌండ్ తర్వాత నేను వెళ్ళిపోతా. చాలా మంది వెయిట్ చేస్తా ఉన్నారు. స్టేషన్ బెయిల్ ఇవ్వాలా? ఇప్పుడు ఇంటి మీద కోడిగుడ్లతో ఏసీపీ స్థాయి అధికారి విచారణ చేసిన తర్వాత చర్యలు తీసుకోవాలా. కానీ దారుస్థలం నుంచో లేకపోతే గాంధీ భవన్ నుంచో ఆదేశాలు వచ్చి ఉంటాయి. ఎందుకంటే వీళ్ళని చిత్రీకరించాలి కదా. ఇవాళ శామ్యుల్కు వ్యతిరేకంగా మాట్లాడితే దళిత వ్యతిరేకులను ఒక కార్డు వేయాలి కదా. కాషాయం పెట్టుకున్నందుకు మాకు దళిత వ్యతిరేక కార్డు వేయాలనేటువంటి కుట్రలు ఉంటాయి కదా. బరాబర్ ఎదుర్కొంటాం భరత్ గారు. ఇప్పుడు ఎదుర్కోకుండా మనం తప్పించుకొని పోతే ఈ కుట్రలు ఇంకా వేగంగా అమలు చేస్తారు. ఈ రోజున మనం నిలబడాలా. ఇవాళ నేను నిలబడతా. నిజంగా శామ్యుల్ దళితుడు కాదు, శామ్యుల్ మతం మారినటువంటి వ్యక్తి. ఇవాళ కాకపోతే రేపు ఇదే తుంగతుర్తి లోపల నిగ్గు తేల్చాలి. సత్యనారాయణ దళితుడు కాదు, మతం మారినటువంటి క్రైస్తవుడు. అదే నియోజకవర్గం లోపల నిగ్గు తేల్చాలా. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ లోపల కానీ అన్ని రాజకీయ పార్టీల లోపల కానీ నేను ఇవాళ చెప్తున్నాను, అన్ని రాజకీయ పార్టీల లోపల ఎస్సీ రిజర్వ్డ్ స్థానాల లోపల మీరు నిజమైనటువంటి దళితులకు టికెట్లు ఇవ్వండి. అంబేద్కర్ ఆశించినటువంటి సమాజం నిర్మాణం అవుతుంది. కానీ మతం మారి సమాజాన్ని ముక్కలు చేస్తాము, మతం మారి సమాజం లోపల విద్వేషాలు పెంచి పోషిస్తామనేటువంటి వాళ్లకు టికెట్లు ఇచ్చి ఇవాళ మీరు అంబేద్కర్ ఆశయాలను తుంగలో దొక్కుతా ఉన్నారు. ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు ఈ సంఘటన చూసిన తర్వాత ఏ విధంగా ఎస్సీ రిజర్వ్డ్ స్థానాల లోపల రిజర్వేషన్ దుర్వినియోగం అవుతుందో ఇది ప్రధాన చర్చ కావాలి భరత్ గారు. నేను అంటున్న వాళ్ళ ఆయన యొక్క
ఆ శామ్యుల్ విఘ్నతకే వదిలేస్తా నేను. ఆయన క్షమాపణ చెప్పినంత మాత్రాన, చెప్పకపోయినంత మాత్రాన ఒరిగేదేం లేదు. కానీ వాళ్ళ ఎజెండా మన కళ్ళ ముందర ఉంది. హిందువులారా నిద్ర లేవండి, నీ చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోండి. నీ ధర్మాన్ని ఎట్లా అవమానం చేస్తున్నారు. ఒక్క నేతకు నోరు వస్తలేదు కాంగ్రెస్ వాళ్ళకు. ఇదే ఇవాళ నిన్న పోయి ఇఫ్తార్ విందిచ్చిండు రేవంత్ రెడ్డి. మరి ఇలా ఇదే గాంధీ భవన్ లోపల వేదాలను అవమానిస్తే నీకు నోరు వస్తలేదా రేవంత్ రెడ్డి? కాంగ్రెస్ లేకపోతే ఢిల్లీ నేతలకు ఇవాళ అసెంబ్లీలో తిట్టారట. ఇవాళ అసెంబ్లీలో నాలుగు గోడల మధ్యన వీడేమో నలుగురి మధ్యన వీడు అవమానం పనికిరానివన్నీ ఎందుకు మాట్లాడుతున్నావు అని తిట్టారట రేవంత్ రెడ్డి. ఎవరన్నారు? రేవంత్ రెడ్డి తిడితేనే ఇవాళ మళ్ళీ రెండోసారి ఏం లేదు, వాళ్ళు నిస్సిగ్గుగా హిందూ వ్యతిరేక మీ దగ్గరకు వచ్చిందా? రెండోసారి వీడియో రికార్డ్ చేసి పంపారంటే లేదు. శామ్యుల్ రికార్డు కాదండి, పార్టీ స్టాండ్ ఏంది? నేను శామ్యుల్ ఇట్లనే మాట్లాడు. రాహుల్ గాంధీ పార్లమెంట్ లో మాట్లాడిండండి హిందుత్వ నఫరత్ అని. హిందుత్వాన్ని ఎరాడికేట్ చేస్తామన్నటువంటి ఉదయనిధి మారంతో రేపు పొత్తు వెతుకున్నారని. వాళ్ళ స్టాండ్ ఇదేనా అని క్లారిటీ చేయాల్సిన కాదా అవునా చెప్పండి. తెలుసుకోవాల్సింది హిందువులు కూడా. ఇన్నిసార్లు నిర్లజ్జగా బహిరంగంగా తిడుతున్నా ఉంచుతున్నా మనము ఆ పార్టీలను సెక్యులరిజం విధానాలను నమ్ముతున్నా కదా, హిందువులకు కూడా బుద్ధి రావాలి కదా. అందుకే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి హిందువులారా, సెక్యులరిస్టులను అంటలే నేను, సెక్యులరిస్టులు ఈ దేశానికి పట్టిన దరిద్రము. అసలు ఈ అతిపెద్ద ప్రమాదం ఈ దేశంలో సెక్యులరిస్టులతో. ఎందుకంటే ఒక ముస్లిము నేను ముస్లింలను గర్వంగా చెప్పుకుంటున్నాడు, ఒక క్రిస్టియన్ నేను క్రిస్టియన్ అని గర్వంగా చెప్పుకుంటున్నాడు. కానీ అటు కాకుండా ఈ దేశానికి నష్టం చేస్తుంది సెక్యులరిజమే. ఈ దేశంలో మెజారిటీ వాళ్ళే అయిపోయారు ఇవాళ. దాంతో ఈ దేశంలో ఉన్నటువంటి సమస్యలకు అన్నిటికీ మూల కారణం. నేను ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా హిందూ అని ఉంటే ఇవాళ పంపండి. ఎక్కడైనా ఫ్యాక్సులు పంపుతారు కదా, ఏ చిన్న ఇష్యూ అయినా ఫ్యాక్సులు పంపుతారు కదా ఢిల్లీకి. మరి వేదాశీర్వచనాన్ని, వేదాలను, భారతీయ సాంస్కృతిక పరంపరను, ఆధ్యాత్మిక విలువలను అమ్మనా బూతులతోటి పోల్చితే ఒక ఎమ్మెల్యే అది నీ రాష్ట్ర కార్యాలయం లోపల పిసిసి అధ్యక్షుడు ఎందుకు మాట్లాడతలేడు? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడతలేడు? వాళ్ళ విధానం చాలా స్పష్టంగా ఉంది. హిందువులను తిడితేనే మైనార్టీల ఓట్లు వస్తాయి, హిందువుల మీద అక్రమ కేసులు పెడితేనే మైనార్టీలు సంతుష్టీకరణ ఉంటుంది, హిందువులను ఏం చేసినా ఏం కాదు. మొన్నటి వరకు మనం అనుకున్నాం దారుస్థలం ఎజెండా, రజాకార్ ఎజెండా నడుస్తుందని. ఇప్పుడు మిషనరీ ఎజెండా కూడా అమలు అవ్వడం ప్రారంభమైంది. ఇది ముగింపు కాదు, ఇంకా ముందు చాలా జరుగుతాయి ఈ రకమైనటువంటి దాడులు. హిందూ సమాజం మేల్కోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ నేను మాత్రం చాలా స్పష్టంగా ఒక విషయం చెప్పదలుచుకున్నాను. నేను నిజమైనటువంటి దళిత సంఘాలకు ఈరోజు పిలుపునిస్తా ఉన్నా. నిజమైనటువంటి దళిత సమాజము, ఈ మాట నేను మాట్లాడుతున్నా, మళ్ళీ ఇంకోసారి మాట్లాడుతున్నా. నిజమైనటువంటి దళిత సమాజానికి, దళిత సంఘాలకు ఈ రకంగా మతం మారి దళితుల యొక్క రిజర్వేషన్లను కొట్టేసుకొని మీ పొట్టగొడుతున్నటువంటి వాళ్ళ మీద గలం విప్పాల్సినటువంటి పని సమయం ఆసన్నమైంది. అన్ని రాజకీయ పార్టీలు మీకు జవాబుదారీ కావాలా. నిజమైన అంబేద్కర్ ఆశయాలు, అంబేద్కర్ నా శవం కూడా ఇస్లాం స్వీకరించదు, నా శవం కూడా క్రైస్తవం స్వీకరించదని చెప్పిండు. ఆ అంబేద్కర్ ఆశయాలని వాళ్ళ తుంగలో దొక్కుకుంటా తుంగతుర్తి ఎమ్మెల్యే ఇవాళ హిందుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడతారు. నేను ఆయన పేరు ఇవాళ ఆయన చెప్పుకోమనండి. మతం మారితే బీసీలలో జాయిన్ కమ్మనండి. బీసీ కేటగిరీలో రిజర్వేషన్ ఉంది కదా, ఇక్కడైనా 15% ఉంది, అక్కడ 27% ఉంది. క్లెయిమ్ చేసుకో, ఎవరొద్దన్నాడు? నిజమైనటువంటి దళితులకు నువ్వు ఎందుకు అన్యాయం చేస్తున్నావు? అదే ఇప్పుడు ఎస్సీ రిజర్వ్డ్ సీట్ లో పోటీ చేసి ఇంకో దళితుడికి అన్యాయం చేయడమే కదా, హిందూ దళితులకు అన్యాయం చేయడమే కదా ఎస్సీ రిజర్వ్డ్ సీట్. నేను ఇవాళ ఈ చర్చలు ఇవాళ అందుకే నేను అంటున్నా, ఇవాళ పరామర్శిస్తున్నారట మా కార్యకర్తలు పోయి ధర్నా చేసినని వరుసబెట్టిరట, రాష్ట్ర మంత్రి పరామర్శించినట, ఇంకా సంఘాలు పరామర్శించినట. నేను ఓపెన్ చర్చకు రెడీ. ఈ రాష్ట్రం లోపల నిజంగా దళితుల కోసం పనిచేస్తుంది ఎవరు, దళితుల అభ్యున్నతి గురించి పనిచేస్తుంది ఎవరు, నిజమైనటువంటి దళిత సమాజం గురించి పనిచేస్తున్నటువంటి నాయకత్వం ఏంది, ఈ రకంగా మిషనరీ ఎజెండాను కొమ్ముగాస్తున్నటువంటి నాయకత్వం ఏంది, ఎక్కడ చర్చకు వస్తారో రండి. మీ గత చరిత్ర ఏంది, వర్తమానం ఏంది, మొత్తం చర్చిద్దాం. మేము రెడీ ఉన్నాం చర్చించడానికి. మేము ఇవాళ ఏమి మా మీద దళిత వ్యతిరేక ముద్ర వస్తుందని చెప్పి మేము పారిపోతందుకు రెడీ లేము. ఎక్కడో దగ్గర పరాకాష్ఠకు చేరింది. నడి రోడ్డు మీద ఇందిరా పార్క్ చౌరస్తాకు వస్తారా, గాంధీ భవన్ కు రావాలా, చర్చకు రెడీ. శామ్యుల్ దళితుడు ఎట్లా అవుతాడు?
కాదు. క్రిస్టియానిటీ ఉన్న తర్వాత దళిత ఈ రోజున స్పీకర్ చర్య తీసుకోవాలి. మేము స్పీకర్ కంప్లైంట్ చేయబోతున్నాము, రాష్ట్రపతికి కంప్లైంట్ చేస్తాము. దళిత కార్డు పెట్టుకొని నువ్వు ఏమన్నా తిడతా ఇతరులు అంటే అది కరెక్ట్ కాదు కదా. ఏమన్నా తిడతా అంటే అది కాదు కదా. లకారాలు తిడతా అంటే కరెక్ట్ కాదు కదా. ఇంతకాలము సున్నితమైనటువంటి అంశము సెన్సిటివ్, దళిత సమాజంకు మళ్ళీ మిస్గైడ్ అవుతాం అనేటువంటి ఆలోచనతోటి కొన్ని భరించింది సమాజం. కానీ ఈ రోజు నేను చెప్తా ఉన్నా, నిజమైనటువంటి దళిత సమాజానికి ఇటువంటి వాళ్ళతోటి అతిపెద్ద ముప్పు ఉంది. ఇటువంటి స్వార్థపూరితమైనటువంటి వాళ్ళతోటి నిజమైన దళితులు మోసపోతున్నారు. కాబట్టి వాళ్ళ నిజం నిర్భయంగా నడి రోడ్డు మీద చర్చ జరగాల. ఎవరు దళితులను మోసం చేస్తున్నారు, ఎవరు నిజంగా అంబేద్కర్ ను మోసం చేస్తుంది వీళ్ళు, రాజ్యాంగాన్ని మోసం చేస్తుంది వీళ్ళు, దళిత సమాజాన్ని మోసం చేస్తుంది వీళ్ళు, దళితులకు చెందాల్సినటువంటి రిజర్వేషన్లను అక్రమంగా అనుభవిస్తుంది వీళ్ళు. వీళ్ళ ఎజెండా ఏంది, జెండా ఏంది, చర్చ జరగాలి భరత్ గారు. ఆ చర్చ కోసమే నేను వాళ్ళు వచ్చిన. చాలా కాలం ఇది మాట్లాడితే సెన్సిటివ్. ఏం సెన్సిటివ్ అండి, ఏం సెన్సిటివ్? నిజమైనటువంటి దళితులు మాట్లాడడం స్టార్ట్ చేస్తే ఇవాళ కాకపోయినా రేపైనా నిజంగా దళిత సమాజమే వీళ్ళని నిలదీస్తుంది. వీళ్ళు ఏ రకంగా వాళ్ళని మోసం చేస్తున్నారో ఆ సమాజమే ఎండగడుతుంది. ఆ ఉద్యమానికి మేము ఇవాళ పిలుపునిస్తున్నాం. రండి దళిత సమాజమా, ముందుకు రండి. మీ రిజర్వేషన్లను కొట్టేసుకపోతూ మిమ్మల్ని అడ్డం పెట్టుకొని వాళ్ళ స్వార్థపూరితమైనటువంటి ఎజెండాలు, ఈ దేశ వ్యతిరేక ఎజెండా, ఈ ధర్మ వ్యతిరేక ఎజెండాను అమలు చేస్తున్నటువంటి స్వార్థపూరితమైన నాయకుల యొక్క నిజాలను బయట పెడదాం. రండి నిజమైనటువంటి దళితులారా, మా ఉద్యమంలో కలిసి రండి అని మేము పిలుపునిస్తా ఉన్నాం. ఆ లోపల ఎన్ని కేసులు ఎదుర్కోవడానికైనా సిద్ధము. దేవిక గారు ఒపీనియన్ తీసుకుంది. దేవిక గారు. భరత్ గారు నమస్కారం అండి. భరత్ గారు నమస్తే. బాపనాయన ఏమన్నాడో తెలీదు, ఈ తిట్టిండో ఇంకేమన్నాడో లేదా అన్నాడు కదా. ఇంకో మాట కూడా అన్నాడు, మనువాదం దాడి చేస్తోంది ఆదివాసీల మీద, దళిత ఆదివాసీల మీద మనువాదులు దాడి చేస్తున్నారు, మనువాదం దాడి చేస్తుంది అని కూడా అన్నారు. దాని గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. అంటే క్లియర్ గా ఆయన ఎజెండా, మందుల శామ్యుయల్ ఎజెండా ఏంటో మనకు క్లియర్ గా అర్థమవుతుంది. పొరపాటున వచ్చింది కాదు. ఇప్పుడు అన్నమాట కూడా తర్వాత మధ్యలో మళ్ళీ రెస్పాండ్ అయ్యాడు. దళిత సంఘాలతో కవాతు చేయిస్తా అన్నాడు ఎక్కడో. అంటే బహుశా దళిత సంఘాలు కూడా, ఎందుకంటే దళితులంటే హిందువులే, ఈయన హిందువు కాదు, క్లియర్ గా అర్థమవుతుంది. నేను ఆ గుడికి వెళ్ళాను, ఈ గుడికి వెళ్ళానంటే మరి అప్పుడు రాలేదా? వీటికి అర్థం ఏంటి అంటే కనీసం తెలుసుకునే ప్రయత్నం కూడా చేయొద్దా? సంస్కృత శ్లోకాలు నీకు అర్థం కాలేదు, అర్థం చేసుకునే జ్ఞానము నీకు లేదు. సంస్కృతం అంటే సంస్కరించే భాష, సంస్కారం నేర్చుకోవాలి, నిన్ను సంస్కరించుకోవాలనే ధ్యాస నీకు లేదు. అందులో ఇదుందా అదుందా అని ఒక పచ్చి బూతు మాటలు వేదికగా ఒక ప్రజాప్రతినిధి హోదాలో. ఆ భాష ఏంటి అసలు భరత్ గారు? ప్రజాప్రతినిధి తను. అసలు ఏంటి ఆయన పేరుకు అర్థం తెలుసా? శామ్యుయల్ అనే పేరుకు అర్థం కనుక్కోవాలి ముందు. సరే, ఈ సంస్కృత శ్లోకాలకు అర్థము ఆయన తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు, కానీ ఆయన పేరుకు అర్థం ఏంటి అసలు ఏంటి? ఆయన హిందువే కాదు అంటాం. అందుకే హిందూ మతం మీద, హిందుత్వం మీద, హిందూ నమ్మకాల మీద విషం కక్కుతున్నారు. ఒక క్లియర్ ఎజెండా మనకి ఇక్కడ స్పష్టమవుతుంది. వెనక్కి తీసుకోవడం ఏంటి? మాట వెనక్కి తీసుకుంటారా? ఏది చూపించమనండి వెనక్కి తీసుకున్న మాటని. మాట ఏమన్నా వస్తువా? గోడగొంటిన బంతి వెనక్కి తిరిగి వచ్చినట్టు మాట అంటే ఏంది? చూపించగలడా? మాట వెనక్కి తీసుకోవడం ఏంటి? విచారకరం అంటే నీకు ఒత్తిడి వచ్చింది కాబట్టి, నీకు ఓట్లేసిన ప్రజలు ఇప్పుడు నిలదీస్తున్నారు కాబట్టి, ముందు రోజు అది వైరల్ అయిన తర్వాత మొదటి రోజు ఎగిరాడు బానే. అది చేస్తా, ఇది చేస్తా, దళిత సంఘాలు నా వెంటున్నాయి, మీరు దళితులంటే చిన్న చూపు, మీరు నది చేసినా ఇది చేసినా ఏదో సొల్లంతా వాగాడు. కానీ సమాజం నుంచి, ఎందుకంటే ఓట్లేసిన వాళ్ళల్లో ఎవరున్నారు? మెజారిటీ హిందువులే ఉన్నారు. వాళ్ళ నుంచి నిరసన రావడంతో, సమాజం నుంచి నిరసన రావడంతో నేను వెనక్కి దగ్గాను. విచారకరం అన్నారు. మీరు ఇందాక ఒక మాట చెప్పారు, క్లాస్ తీసుకున్నారా ముఖ్యమంత్రి, సదరు మంత్రుల ఎవరో క్లాస్ చెప్పడం వల్ల విచారకరం, అతను వెనక్కి తగ్గడ. నేను తగ్గలేదు, మాట వెనక్కి తీసుకుంటున్నా. అక్కడ కూడా అదే పొగరు, ఇంకా చెప్పాలంటే ఒళ్ళు బలుపు మాటలని మనకు అర్థమవుతుంది. తాజా స్టేట్మెంట్ తో ఎక్కడ కూడా క్షమించమని ఏమీ అడగలేదు ఆయన. నేను ఇంకొకసారి మాట్లాడానన్న మాట రావట్లేదు. ఎందుకంటే హిందువులు, హిందూ సమాజం తేరగా దొరుకుతుంది వాళ్ళకి. పదే పదే ఎన్నిసార్లు అంటే ఒక ఎమోషన్స్ ని, ఒక నమ్మకాల్ని పదే పదే తక్కువ చేస్తూ మాట్లాడము. అంబేద్కర్ పేరు కూడా తీసుకున్నాడు ఆయన. మనవాదులు దాడి చేస్తున్నారంటే ఏం దాడి చేస్తున్నారో చెప్పాలి. అసలు మనవాదం ఏంటి? మనవాదులు
ఎక్కడున్నారు, ఎప్పుడున్నారు, ఏ రకంగా దాడి చేస్తున్నారు చెప్పాలి. అంటే పూర్తిగా దళిత సమాజాన్ని సమాజంలో చీలిక తెచ్చే కుట్ర ఇది ఖచ్చితంగా. అసలు అతను దళితుడే కాదు. మతం మారిన సామేలు దళితుడు ఎట్లా అవుతాడు? దళితులు ఆయన వెంట ఎట్లా నిలుస్తారు? దళితులే కాని వ్యక్తికి హిందూ మతం గురించి గాని, దళితుల గురించి గాని, ఆదివాసీల గురించి గాని మాట్లాడే హక్కు ఎక్కడిది? ఈజీగా తెలుస్తుంది. నేను ఆ గుడికి వెళ్ళినా ఈ గుడికి వెళ్ళినా అంటే మరి ఇంతకాలం చేసింది కూడా అదే కావచ్చు అంటారు కదా. ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఎలా, బాండ శుద్ధి లేని పాకమేలా, చిత్తశుద్ధి లేని శివ పూజలు ఎలారా అంటే నేను భద్రాచలం పైన అటుపోయినా ఇటుపోయినా అంటే నువ్వు నీ ఓట్ల కోసము నీ పదవి కోసం మాత్రమే గుళ్ళకెళ్తూ వచ్చినావు. ఇప్పుడు నీ అసలు నిజం నువ్వు క్రమక్రమంగా బయట పెట్టుకుంటున్నావు గెలిచిన తర్వాత. ఎందుకంటే మనసులో ఉన్నదే బయటకు వస్తుంది, నాలుక మీదకి వచ్చేది మనసులో ఉన్నదే వస్తుంది. అంటే నీ మనసులో అంత ద్వేషం ఉంది. బ్రాహ్మణులన్నా, హిందువుల మతాలన్నా, గ్రంథాల హిందూ మతం అన్నా, హిందూ ఆచారాలన్నా, హిందువుల గ్రంథాలన్నా, వేదమన్నా ఏదైనా నీకు అంత అక్కసు ద్వేషం ఉంది. అది క్లియర్ ఎజెండా అనేది. అందుకే నీ మనసులో ఉన్నదే బయటకు వచ్చింది ఇక్కడ క్లియర్ గా. నీకు ఇప్పుడు ఏదో రెచ్చగొట్టాలని చూసావు, ఆ మాటలన్నా మళ్ళీ సమర్థించుకోపోయినావు. నువ్వు శామ్యూల్ సమర్థించుకోపోయినాడు, ఇంకా రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. అసలైతే దళిత సంఘాలతో కవాతు చేస్తాం మేమందరం ఇది చేసినామంటే ఎక్కడ అంటే సపోర్ట్ రాకపోయేసరికి సమాజం నుంచి అతను మాట్లాడింది తప్పు కాబట్టి మళ్ళీ వెనక్కి తగ్గుతున్నాను మాత్రం అన్నాడు. కానీ అత్యంత ప్రమాదకారులు ఈయన ఒక్కడే కాదు, చాలా మంది. ఇందాక శశిధర్జీ అన్నట్టు రిజర్వేషన్ దోపిడీదారులు వీళ్ళు. మతం మారినోడికి కులం ఎక్కడిది? ముందు నుంచి నేను మనందరం అదే మొత్తుకుంటున్నా. మతం మారినోడికి కులం ఎక్కడిది? ఎన్ని రోజులు వాడుకుంటావు నువ్వు? అసలు ఈ మతం గాని వాడివి నువ్వు. మతం మారిన తర్వాత నీకు కులం ఉండదు. అయినా సరే నువ్వు కులం కార్డు ఎట్లా వాడుకుంటావు? కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి ఆలోచించాలి. ఈయనేమో మొన్న విధిశేఖరేంద్ర భారతీ స్వామి, ఈయన మఠాధిపతుల దగ్గర పోతాడు, పాదల దగ్గర కూర్చుంటాడు, ఆశీర్వచనాలు తీసుకుంటాడు రేవంత్ రెడ్డి. ఆయన టీంలో ఉన్న ఆయన ఎమ్మెల్యేలు, మంత్రులు తీసుకుంటే తప్పేంది? మంచి. మొన్న కూడా మూసీ రివర్ ఫ్రంట్ సందర్భంగా నేను హిందూను, ప్రాక్టీసింగ్ హిందూను, నార్మల్ కూడా కాదు, కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతా అని చెప్పారు. మంచిది. ఎవరైనా నమ్మొచ్చు. ఇప్పుడు శామేల్ అనేవాడు కూడా, శామేల్ అనే తుంగతుర్తి ఎమ్మెల్యే కూడా ఏదైనా ఆచరించవచ్చు, తప్పులేదు. కానీ ముసుగేంటి? నేను హిందువును, నేను గుడికి పోయినా, నేను యాదాద్రి పోయినా, నేను భద్రాచలం పోయినా అంటే ఎక్కడికన్నా పోగానే తిట్టాల్సిన అవసరం లేదు. అది తిట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? అర్థం చేసుకోకపోతే చదువుకో, నీకు అర్థం కాకపోతే అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యి. నీకు జ్ఞానం లేదా? సంస్కృతం నేర్చుకో, నువ్వు తెలుసుకో. అది నీ బాధ. నీకు అర్థం కాకపోతే నీ బాధ అది. ఎన్నో మతాలు ఉన్నాయి ఈ దేశంలో. మెజారిటీగా హిందూ మతం ఉంది, ఎన్నో మతాలు ఉన్నాయి. ఎప్పుడు హిందువులు మెజారిటీ అయినా ఇతర మత గ్రంథాలను, మతాచారాలను ఇది చేయలేదు. అసలు నువ్వు చేయగలవా? చాలా చర్చ నడుస్తుంది. నువ్వు మాట్లాడగలవా ఇతర మతాల గురించి? ఇలాంటి వ్యాఖ్య నువ్వు చేయగలవా? ఎందుకంటే చెయ్యలేరు, ఆ ధైర్యం చేయడు. ఎందుకంటే చీరి ముక్కలుగా చేతి పడేస్తారు, ఇంకా శాల్తీ కూడా ఉండదు. అది తెలుసు. ఎందుకంటే హిందువులంటే ఆ చులకన తేరగా దొరుకుతున్నారు కాబట్టి. అంటే ఇప్పుడు హిందువులలో ఐక్యత, ఒక అనైక్యత వీళ్ళకి ఒక వరం అయిపోయింది అనమాట. వీళ్ళకి కలిసి వస్తుంది, అచ్చొస్తుంది. హిందువుల ఐక్యత లోపమే వీళ్ళకు కలిసి వస్తుంది అనమాట. కానీ మారుతుంది, మార్పు వస్తుంది. హిందువులు ఓట్లేసి హిందువుల ఓట్లతో గెలిచారు వీళ్ళందరూ. ఇంకా 80% ఉన్నారు హిందువులు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, ప్రతి నియోజకవర్గంలో. హిందువులు ఓట్లేస్తేనే గెలిచిన వ్యక్తి. ఇట్లా పదే పదే హిందువుల ఎమోషన్స్ ని, హిందువుల నమ్మకాలని ఇది చేస్తే ఎక్కడ పెట్టాలో కూడా ప్రజలకు తెలుసు. ఒక వ్యక్తి కదా, పార్టీ ఎజెండా అది క్లియర్ గా తెలుస్తుంది కదా. ముస్లింలు కాంగ్రెస్ అంటేనే ముస్లింస్ అంటేనే కాంగ్రెస్ అన్న మరి ఆ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు ఇట్లాగే ఉంటారు, కొత్త ఏం కాదు. ముందుగా తేలాల్సింది, అసలు చెప్తున్నా కదా, రిజర్వేషన్ దోపిడీదారులు వీళ్ళందరూ కూడా. నిజమైన మా దళిత సోదరులకు, మా దళిత బిడ్డలకు, మా ఆదివాసీ బిడ్డలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారు వీళ్ళంటి వాళ్ళు, సామేల్ అనే లాంటి వాళ్ళు. ఇది చాలా సీరియస్ గా చర్చ జరగాలి భరత్ గారు. క్రిస్టియన్స్ పూర్తిగా మతం మారి ఇంకా ఎస్సీలుగా చెలామణవుతూ రిజర్వేషన్ అంటే ఇంకెవరు దొరకట్లేదా? నిజమైన దళితులు, హిందూ మతాన్ని, హిందువులుగా ఉన్న హిందువులు ఎవరు దొరకట్లేదా? అక్కడ ఎస్సీలు ఎవరు దొరకట్లేదా? ఎస్సీ ఎలా అవుతాడు శామ్యూల్ అనేవాడు? ఎలా అవుతాడు? ఇంత క్లియర్ గా తెలుస్తోంది కదా తను హిందువు కాదు అని.
మాట్లాడితే అంబేద్కర్ 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 అని అన్నాడు కదా, అంబేద్కర్ పేరును వీళ్ళు వాళ్ళ స్వార్థానికి వాడుకుంటున్నారు. ఏం చెప్పాడు అంబేద్కర్? అంబేద్కర్ మతం మారాడా? లేదు కదా. మీరు అంబేద్కర్ అంటే గౌరవం లేదని ఇంకెవరినో అంటున్నాడు. అంబేద్కర్ ను అవమానపరిచింది, అగౌరవపరిచింది ప్రతిసారి ఆ పార్టీనే. మరి ఆ పార్టీ నుంచి ఎన్నికైన ప్రజాప్రతినిధికి ఈ మాటలే వస్తాయి. రాజ్యాంగం పట్ల ఏమాత్రం గౌరవం లేకుండా, అంబేద్కర్ మీద కూడా వ్యక్తిగతంగా గౌరవం లేకుండా వ్యవహరించిన పార్టీ నుంచి ఎన్నికైన నాయకుడికి ఇట్లాంటి మాటలే వస్తాయి. మరి ఏదో చేద్దాం అనుకున్నాడు, ఇంకా పెంచుదాం అనుకున్నాడు. ఒక్కసారి వేడి మొదలైంది, ఇంకా విద్వేషం పెంచుదాం అనుకున్నాడు. కానీ అర్థమవుతుంది, ఇప్పుడు ఇన్సిడెంట్ తో మనకు అర్థమవుతుంది. కొంచెం చైతన్యవంతంగానే ఉన్నారు. ప్రతిఘటన వచ్చింది, తీవ్ర ప్రతిఘటన రావడంతో వెనక్కి తగ్గక తప్పలేదు శామ్యూల్ కి. నీకు వేదాల్లో అర్థం కాదు, శ్లోకాల్లో మంత్రాల్లో అర్థం కాదు, నీ పేరుకి అర్థం ఏంటో తెలుసుకొని అప్పుడు చెప్పు. శామ్యూల్ అంటే ఏంది, నీకు ఆ పేరు ఎందుకు పెట్టినారు, నీ పేరుకి అర్థం ఏందో ఫస్ట్ చెప్తే అప్పుడు అందరికీ క్లారిటీ వస్తుంది. శామ్యూల్ కు మాత్రమే కాకుండా వెనుక ఉన్న ఎజెండా ఏంటో కూడా క్లియర్ గా అర్థమవుతుంది. ఓకే 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 సో లలిత్ కుమార్ గారు ఇప్పుడు సరే ఆయన విచారం వ్యక్తం చేశారన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ సంబంధించిన దళిత ఎమ్మెల్యేలు మంత్రులు ఆయన ఇంటికి వెళ్లి సంఘీభావం ప్రకటిస్తారు అని సమాచారం వస్తుంది. అంటే ఆయన ఇంటి మీద అటాక్ చేసినందుకు. అదే సార్, హిందువుల మీద అనకూడని మాట, ఇంత దారుణమైన మాట ఒక ప్రజాప్రతినిధి వాళ్ళ పార్టీ నాయకుడు మాట్లాడితే ఒక్కడు కూడా బయటకు వచ్చి మా నాయకుడి మాటలు మేము ఖండిస్తున్నాము, అతని ఉద్దేశం అది వ్యక్తిగతమే తప్ప పార్టీ లైన్ కాదు అని ఒక్కడు కూడా చెప్పడానికి బయటికి రాలేదు. కానీ దాడి జరిగింది అంట, ఏంటి ఇంత కోడిగుడ్డు పడితే వెళ్ళిపోయారు వరసమ్మటి పడి. ఆయనకి ఏమీ కాలేదండి, ఆయన్ని చంపట్లేదు, ఆయన కొట్టట్లేదు, హిందువులు అలాంటి పనులు కూడా చెయ్యరు. కేవలం మాకు కలిగిన కష్టాన్ని బట్టి ఆయన ప్రశ్నించడానికి వాళ్ళ ఇంటికి వెళ్లారు, అంతవరకే. మా నిరసనని తెలియజేశారు హిందువులందరి తరఫున వాళ్ళు, అంతవరకే. కానీ దీనికి పోయి పరామర్శలు చేయటం, ఆయనకి ఏదో పెరాలసిస్ వచ్చిందో, హార్ట్ అటాక్ వచ్చిందో, లేదా పెద్ద యాక్సిడెంట్ జరిగిపోయింది అన్నట్టుగా సీన్ క్రియేట్ చేస్తున్నారు. అంత సీన్ లేదండి అక్కడ. అదేంటి, ఇక్కడ దాడి ఏదన్నా జరిగిందంటే అది హిందువుల పైన జరిగింది, దాడి ఏదన్నా జరిగిందంటే అది హిందుత్వం పైన జరిగింది. ఇందాక శేషన్న చెప్పినట్టు దాడి ఏదన్నా జరిగిందంటే హిందూ దళితుల యొక్క హక్కుల పైన జరుగుతుంది. ఈ హక్కుల పైన లేకపోతే ఈ ఆత్మగౌరవం పైన జరుగుతున్న దాడి అనేది కాంగ్రెస్ పార్టీ ఉద్దేశపూర్వకంగా ప్రేరేపిస్తుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఈ పార్టీకి స్పందించి ఉండాలి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో అత్యధిక శాతం ఓట్లు కలిగి ఉన్నది హిందువులు. అంతమంది పాటించే హిందుత్వాన్ని ఇంత దారుణంగా అవమానిస్తే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు దాకా ఏంటో కూర్చుని, ఇందాకేదో మీరు చెప్తున్నారు కదా లోపల క్లాస్ పీకారు అని చెప్పేసి, ఆ క్లాస్ వల్ల అన్నా పైసా ఉపయోగం లేదండి. ఆ క్లాస్ వల్ల ఎవ్వరు ఇని మారేది లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు రేవంత్ రెడ్డి గారు మాటినే వాళ్ళు ఎవరున్నారు? పార్టీలో ఉన్నది 10 మంది ఆయన మాటినేవాళ్ళు, మిగతా వాళ్ళు అందరూ ఆయన యాంటీ గ్రూప్స్ ఉన్నారు. ఏదో కేంద్రంలో అంటే వాళ్ళ హైకమాండ్ ఏదో అదుపు చేస్తుంది కాబట్టి అదుపులో ఉన్నారు కాబట్టి అది కూడా. అండ్ ఇంకోటి ఏంటంటే శామ్యూల్ మాట్లాడిన ఈ మాటలన్నీ కూడా ఏదో అంటే అట్లా అనుకోకుండా వచ్చిన మాటలు కాదండి, డెలిబరేట్ గా మాట్లాడిన మాటలు ఇవన్నీ కూడా. ఇది ఒక ట్రయల్స్ వేసుకుంటా ఉంటారు అప్పుడప్పుడు, హిందువులు నిద్రపోతున్నారా మెలకుగా ఉన్నారా. ఒకవేళ ఈ స్టేట్మెంట్ మీద ఎక్కువ రివల్యూషన్ రాకపోతే ఇక అసలు దీన్ని పెద్ద ఉద్యమంలాగా తీసుకెళ్లిపోయి మనువాద వ్యతిరేక ఉద్యమం అని చెప్పేసి పెద్ద సీన్ క్రియేట్ చేద్దాం ట్రై చేశారు. గతంలో తన పేరేంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ఇట్లాంటి ట్రయల్స్ చేస్తూ అధికారిగా. ఆ తర్వాత ఆ మధ్య రాజయ్య కూడా, వాళ్ళు ఏంటంటే కేసీఆర్ గారు సీఎం గా ఉన్నప్పుడు రాజయ్య గారు ఒక అక్రమ సంబంధం వ్యవహారంలో బయటపడిపోతే అప్పుడు దాకా బానే ఉన్నారు, అన్ని పదవులు అనుభవించారు, కొంతమంది ఆడవాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేసే ప్రయత్నం చేశారు. కానీ ఎప్పుడైతే కేసు అయిపోయి ఆయన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చిందో వెంటనే దళితుడిని కాబట్టి నా మీద ఇట్లాంటివి జరుగుతుంది. మరి మీకు పదవి వచ్చింది ఎందుకు? మీరు దళితులు కాబట్టే మీకు రిజర్వ్డ్ స్థానాలు ప్రత్యేకంగా కేటాయించి మరి మీకు పదవిలోకి వచ్చేలాగా చేశారు. అప్పుడు మాత్రం మమ్మల్ని దళితుల్ని కాబట్టి మాకు ఇటువంటి అవకాశాలు ఇచ్చారని ఎవరు అనరు. కానీ తప్పు చేశారని ప్రశ్నిస్తే మాత్రం, లేదంటే తప్పు చేశారని నిలదీస్తే మాత్రం అబ్బో మేము పలానా కులం కాబట్టి అని చెప్పేసి అంటారు. ఈ రోజు అక్కడికి వెళ్లి ప్రశ్నించిన వాళ్ళందరి మీద SC ST అట్రాసిటీ యాక్ట్ పెట్టారంట. రేపు నేనే అడుగుతానండి ప్రశ్నించడానికి, మీరు ప్రజాప్రతినిధి కాబట్టి మీ నోటమ్మట తప్పు జరిగింది కాబట్టి మిమ్మల్ని నిలదీయటానికి వస్తాం. అదే ఒక అనామకున్నైతే అది కోర్టులోనే ఇంకోటి ఎక్కడో చూసుకునేవాళ్ళు. మీరు ప్రజల ఓట్లతో గెలిచిన వాళ్ళని ప్రజలు కాకపోతే ఎవరు నిలదీస్తారు? నిలదీసిన వాళ్ళందరి మీద అట్రాసిటీ కేసులు పెట్టుకోవటానిక? అసలు నిజంగా అట్రాసిటీ యాక్ట్ ఏదైనా కావాలి అంటే ఇందాక అక్క చెప్పినట్టు హిందువులకి అట్రాసిటీ యాక్ట్ కావాలి. హిందువుల మీద కదా దాడి జరుగుతోంది.
హిందువుల గురించి రాహుల్ గాంధీ పార్లమెంట్ లో మాట్లాడతాడు. ఆడవాడు ఒక పొరంబోగాడు తమిళనాడులో కూర్చున్నాడు, ఏకంగా నాశనమే చేసేస్తానని చెప్పేసి అంటాడు. ఇక్కడ కూర్చున్న ఒక పాత బస్తీ పందేమో 1/2 గంట సమయం ఇస్తే చంపేస్తానంటాడు. ఇంకోడేమో రాముడి తల్లి రాముడిని ఎక్కడెక్కడ తిరిక్కనిందో అంటాడు. బతుకమ్మ తల్లి గురించి ఏమో గోల్ బతుకమ్మ అని అవమానిస్తాడు. ఇన్ని జరుగుతుంది మా మీద అయితే. అది నిన్న మొన్న వాడు ఒక ఎమ్మెల్యే అంటే వాడు హిందువులు మేము తరవటం మొదలెడితే వాళ్ళకి పారిపోవటానికి సందులు కూడా గల్లీలు కూడా ఉండవన్నాడు. అటెవ్వరి మీద కేసులు లేవు. కేసు పెట్టిన అక్బరుద్దీన్ మీద ఏమో ఆధారాలు లేవని కొట్టేస్తారు. ఇప్పుడు హిందువులు ప్రశ్నించడానికి వెళ్తే మాత్రం అట్రాసిటీ కేసులు. బాగుందండి. ఇది కాంగ్రెస్ పాలన అనుకోవాలా లేకపోతే రజాకర్ పాలన అనుకోవాలా ఏంటి మాకు అర్థం కావట్లేదు. ఓకే, ఒక కాలర్ సిద్ధంగా ఉన్నారు. వికారాబాద్ నుంచి అరుణ్ గారు చెప్పండి. హలో, అరుణ్ గారు చెప్పండి. అరుణ్ గారు చెప్పండి. సరిగ్గా వినిపించట్లేదు. ఓకే, కాల్ కట్ చేయండి. సో మొత్తానికి మందల శామ్యుల వ్యవహారం అయితే జీ తెలుగు న్యూస్ మా కర్తవ్యం అయితే అయిపోయింది. మేము తీసుకురావాల్సింది ప్రజల దృష్టికి తీసుకొచ్చాం. ఓకే, ఇక తేల్చుకోవాల్సింది హిందువులు, తేల్చుకోవాల్సింది పార్టీలు. ఎందుకంటే మీడియా బాధ్యత ఏంటి? ఒకళ్ళు తప్పు చేస్తే నోరు జారారు, తప్పు చేశారని చెప్పడం. మేము మా బాధ్యత నెరవేర్చాం. ఇక ఇది కేవలం బ్రాహ్మణుల సమస్యనో లేకపోతే కమ్మల సమస్య, రెడ్డిల సమస్య, వెలమల సమస్య అనుకోకుండా, దీనిలో కూడా మళ్ళీ కులాలు చూసుకోకుండా హిందూ ధర్మం మీద ఎవరు అటాక్ చేసినా, వేద మంత్రాల మీద ఎవరు అటాక్ చేసినా ఇదే విధంగా రెస్పాండ్ కావాలి. వాళ్ళకి భయం పుట్టాలి. ముందు ఏమైనా మాట్లాడాలంటే జాగ్రత్తగా ఉండాలి. హిందువుల గురించి లేకపోతే సనాతన ధర్మం గురించి తెలుగు రాష్ట్రాల్లో ఎవరు మాట్లాడాలన్నా భయం పుట్టాలి. ఈ ఎపిసోడ్ ద్వారా ఎంత వ్యతిరేకత వచ్చిందో వాళ్ళు చూశారు. సరే, ఇంకా వేరే విషయాలు అవన్నీ పక్కన పెడితే నిన్న ఒకసారి ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది. మళ్ళీ నిన్న పెట్టింది సరిపోకుండా మళ్ళీ ఇవాళ కూడా మాట్లాడాల్సి వచ్చింది. ఆ విధంగా పడ్డాయి సెంటింగ్స్. మీరు అన్నారు కదా, నిన్న ఆల్రెడీ ప్రెస్ మీట్ పెట్టాడు గాంధీ భవన్లో, కానీ క్షమాపణ అనకుండా నేను పట్టు వస్త్రాలు సమర్పించాను, నాకు బ్రాహ్మణులు అంటే గౌరవం ఉంది. ఇక్కడ అన్నది ఒక బ్రాహ్మణులను కాదు, చాలామంది దీన్ని మిస్అండర్స్టూడ్ చేసుకుంటారు. వేద మంత్రాలని అన్నాడు ఆయన. వేద మంత్రాలు బిలాంగ్స్ టు హిందువులు అందరికీ చెందుతాయి కదా. వేద మంత్రాలు, ఆశీర్వచనాలు అందరికీ చెందుతాయి కదా. దీర్ఘాయుష్మాన్ భవాని ఓన్లీ బ్రాహ్మణులే దీవిస్తారా? పెద్దలకి నమస్కారం పెడితే ఎవరైనా దీవిస్తారు. ఏ కులం దాడి చేస్తుంది అన్నాడు, మనవాదులు దాడి చేస్తున్నారు. మనవాదం లేదు, మన్ను లేదు. ఈ కమ్యూనిస్టుల పడికట్టు పదాలు మనువాదం అట. ఇప్పుడు రాజ్యాంగం అమలవుతుంది. మనువాదం లేదు, మన్ను లేదు. ఎప్పుడో అది కూడా మన నిజమో కాదో తెలియదు. మన చరిత్ర దాని ప్రకారం వేల సంవత్సరాల క్రితం అమలైన దాన్ని వేల సంవత్సరాల క్రితం అమలైన దాన్ని పట్టుకొని ఇప్పుడు మనువాదం అది ఇది అని చెప్పి రెచ్చగొడుతున్నారు. ఆ జన్మలో వీళ్ళే మనువాదం చేశారేమో ఇప్పుడు ఇట్లా చేస్తున్న వాళ్ళు. ఆ జన్మలో ఇప్పుడు అదే కులంలో లేకపోతే దానిలోనే పుట్టారని ఎలా అనుకుంటారు? ఇప్పుడు మనువాదం అంటున్న వాళ్ళే అప్పుడు మనువాదం అట్లా చేశారేమో కదా. ఇప్పుడు కాదు కదా, అది మధ్యయుగాల్లో అమలైంది. మరి ఇప్పుడు అమలైంది అనడానికి సాక్ష్యాలు ఏదో బ్రిటిష్ వాళ్ళు రాశారు. జరగని వాటికి వీళ్ళు సాక్ష్యాలు పుట్టించారు. ఏది పుస్తకాల రూపంలో రాసి, జరిగిన వాటిని సాక్ష్యాలని నలంద విశ్వవిద్యాలయాన్ని తగలబెట్టేశారు. నేను ఇంకోటి చెప్తా, ఆశ్చర్యకరమైన విషయం. ఇప్పుడు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే దాడి చేయడం కూడా ఒకటండి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఎత్ర నార్యంతు పూజ్యంతే తత్ర రమన్ దేవత. ఇది ఎక్కడ ఏ పుస్తకంలో ఉంది? మనుస్మృతి. మరి దాన్ని ఇప్పుడు మొత్తం మంది వాడుతున్నారు. దాన్ని ఇప్పుడు మొత్తం మంది ఎక్కడ ఆడవాళ్ళు పూజించబడతారో అక్కడ దేవుడి సంచరించబడతారని ప్రతి ఒక్కరు వాడతారు. అది మన చరిత్రలో వాడుతున్నారు కదా. మరి అలాగే అన్ని ఇదేంటంటే కమ్యూనిస్ట్ పడికట్టు పదాజాలం. మనువాదం లేదు, మన్ను లేదు. ఉన్నదా మనువాదం? ఇప్పుడు రెండే ఉన్నాయి. నేను చెప్తున్నా, ఇప్పుడు దేశంలో రెండే ఉన్నాయి, ఉన్నవాళ్ళు లేనివాళ్ళు. ఓకే, ధనికులు పేదలు అంతే. రెండు ఉన్నాయి అండి, హిందువులు హిందువేతరులు. అనుకోండి, ధనికులు పేదలు. నేను అనేది ఏంటంటే
ఇప్పుడు ఇప్పుడు వేల కోట్ల రూపాయలు ఉన్న దళితులు పేద దళితులతో సంబంధాలు కూడా చేసుకోవట్లేదండి. వాళ్ళ వేరే క్యాస్ట్ లో వాళ్ళని చేసుకుంటారు. చాలా ఎగ్జాంపుల్ నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే, వేల కోట్ల రూపాయలు ఉన్న వాళ్ళు వాళ్ళ సంబంధాలు దళితులతో సంబంధాలు చేసుకోవట్లేదు. ఓకే, ప్లస్ రెండోది వాళ్ళు దళితుల్ని దగ్గర రానివ్వట్లేదు. దగ్గర ఉన్నవాళ్ళు లేని వాళ్ళు రెండే సమాజంలో రెండు ఉన్నాయి. సమాజంలో రెండే ఉన్నాయి. కాంగ్రెస్ మంత్రులు ఎమ్మెల్యేలు ఉన్నారు. మనం ఎందుకు పేర్లు ఎందుకు చెప్పకూడదు? ధనికులు అన్ని రకాలుగా ఉన్న వాళ్ళు, దళిత ప్రజాప్రతినిధులు, అగ్రకులమని చెప్పే వాళ్ళని పెళ్లి చేసుకున్నారు కదా. ఏ పేద దళిత ఆడబిడ్డలకు వాళ్ళు పెళ్లి చేసుకుని వాళ్ళ కొడుకులను కోడలుగా తెచ్చుకోనో భార్యలుగా తెచ్చుకోనో ఎంతమందికి జీవితం ఇచ్చారు చెప్పండి. ఇప్పుడు ఇదే శామ్యుయల్ ఉన్న పార్టీలో శామ్యుయల్ సహ ప్రజాప్రతినిధులు కదా వాళ్ళందరూ. సరే, అది వాళ్ళ వ్యక్తిగత సంబంధించిన అభిప్రాయం. బట్ నేను ఒకటే చెప్తున్నా, దీనిలో రెండే కులాలు ఉన్నాయి, రెండే వర్గాలు ఉన్నాయి. రెండే కులాల కంటే రెండే వర్గాలు, ఉన్నవాళ్ళు లేని వాళ్ళు. ఉన్నవాళ్ళు లేని వాళ్ళని దాని కింద ఎంత ఉంటే అంత విధంగా చూస్తారు. చాలా మంది ఏమంటారు, దొరపోకడలు అది ఒక కులానికి సంబంధించిన కాదు. ఆ దొరపోకడలు అన్ని కులాల్లో ఉన్నాయి. అట్లా ఆ విధంగా టాలరేట్ చేయని వ్యక్తులు అన్ని విధాలుగా ఉన్నాయి. సో అక్కడ అది అందరు గ్రహించాలి. ఒకటే ఇంకోటి ఏంటంటే, వీళ్ళు మనుశాస్త్రం అని ఎప్పుడో నాటి కాలమానాన్ని బట్టి రాసిన రాజ్యాంగము. సరే, అప్పుడు దానిలో అదే చాలా మంది తెలియదేమో. దాని కోర్టు మాత్రం అందరూ యూజ్ చేస్తారు. ఎత్ర నార్యంత పూజ్యంతే తత్ర రమన్ దేవత. మహిళలు ఎక్కడ పూజించబడతారో అక్కడ దేవతలు తిరుగుతారని చెప్పి ఎత్ర నార్యంత పూజ్యంతే తత్ర రమన్ దేవత, అది కూడా దానిలోనే ఉంది. ఓకే, మనువు చెప్పిన మాటలు చాలా ఉన్నాయండి. బాలాదపి సుభాషితం, మంచి మాట చిన్నవాళ్ళు చెప్పినా వినాలని చెప్పింది కూడా మనువే. ఇలాంటి మనుస్మృతిలో ఎన్నో విషయాలుంటే అసలు మనుస్మృతి అంటేనే ఏదో ప్రమాదకరమైన పుస్తకం, మానవాళికి వ్యతిరేకం అన్నట్టుగా వీళ్ళు ప్రచారం చేస్తూ ఉంటారు. దీని మీద మేము అది అమలైందో లేదో తెలియదు. అది అమలైందో లేదో నిజానికి మనుస్మృతి అమలు చేయటం వల్ల వచ్చే దోషాలు కూడా లేవండి. మన చర్చ మనుస్మృతి గురించి కాదు లేండి, కానీ నేను చెప్తున్నా. ఓకే, అది నిజంగా ఒకవేళ అట్లా ఉంటే ఆ శిక్షలు లేకపోతే ఆ విధంగా ఉంటే మాత్రం తప్పది. అది మనుస్మృతి నిజమో రాశారో లేదో ఆ విధంగా ఉంటే మాత్రం తప్పు. ఓకే, బట్ ఒకటి, అది వందల సంవత్సరాల క్రితం మధ్యయుగంలో జరిగిందంటారు. మధ్యయుగంలో అప్పుడు ఆ జన్మలో ఎవరు అమలు చేశారో, ఆ జన్మలో ఎవరు అమలు చేశారో అటువంటి శిక్షలు లేకపోతే అమలు చేసిన వాళ్ళు డెఫినెట్ గా తర్వాత జన్మల్లో డెఫినెట్ గా వాళ్ళు అనుభవిస్తారు. ఆ విధంగా నిజంగా చేసుంటే తప్పే, దాన్ని మనం కాదనం. ఆ శిక్ష కాదు భరత్జీ, మనుశాస్త్రం ఒక్కటి కాదు, ఒక్కరు రాయలేదు. సవరణలు కూడా జరిగినాయి. ఆ తర్వాత ఇప్పుడు మనం రాజ్యాంగాన్ని సవరించుకోవడం లేదా? ఎన్ని సవరణలు చేసుకున్నాం అంబేద్కర్ నాయకత్వంలో జరిగిన రాజ్యాంగాన్ని సవరణలు చేసుకున్నాం కదా. అట్లనే మనధర్మ శాస్త్రంలో కూడా ఉన్న మంచిని గ్రహిద్దాం. ఆ మంచిలో భాగమే ఇప్పుడు ఎత్ర నార్యంత పూజ్యంతే రమంతే తత్ర దేవత అనుకుంటున్నాం కదా. దాంట్లో మంచిని స్వీకరిస్తే తప్పేముంది? అసలు ఎప్పుడో మన ధర్మశాస్త్రం గురించి ఇప్పుడు ఎందుకు? ఇప్పుడున్న రాజ్యాంగం, ఇప్పుడు అమల్లో ఉన్న రాజ్యాంగాన్ని నేను అనేది ఏంటంటే, రాజ్యాంగం పూర్తిగా అమలు కావాలి, సగం అమలు కావద్దు. రాజ్యాంగంలో చెప్పారు, దళితులు గనక మతం మారితే గనక వాళ్ళ దళిత హోదా పోతుందని చెప్పారు. దాన్ని రెస్పెక్ట్ చేయండి. రెస్పెక్ట్ చేస్తే డెఫినెట్లీ, అంతే సింపుల్. అది మేము రెస్పెక్ట్ చేయము. మేము అట్లే మతం మారితే, కొద్దిమంది నాకేదో పంపించారు, మతం మారితే కులం మారుతుందా అంటరాంతరం క్రిస్టియానిటీలో లేదని చెప్పి ఆ ప్రొవిజన్ పెట్టారు. మిగతా సిక్లోకి ఉంది అంటరాంతరం. ఓకే, వాటి మారితే రిజర్వేషన్ రద్దు కాదు. చాలా క్లియర్ గా రాజ్యాంగ నిర్మాతలు చెప్పారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఉంది. అంబేద్కర్ చెప్పిన కొన్ని పాటిస్తా, ఇంకొన్ని పాటిస్తా, నాకు అనుకూలం ఉన్నాయి పాటిస్తా, నాకు అనుకూలం లేని పాటిస్తా. మతాన్ని చెప్పుకోలేని దరిద్రులు వీళ్ళంతా, విధవలు వీళ్ళంతా. వాళ్ళు ఆచరిస్తున్న మతాన్ని వాళ్ళు ఆచరించుకోనివ్వండి, కానీ ఒక్క నిమిషం, వాళ్ళు ఆచరించుకోనివ్వండి పోని. రెండోది వాళ్ళు ఆచరించుకోనివ్వండి, ఎవరు వాళ్ళకి ఇష్టం వచ్చిన మతాన్ని ఆచరించుకోమనండి. ఈ మా మతాన్ని ఎందుకు తిట్టడం? మీరు కాదు కదా మా మతం, మళ్ళీ మా మతాన్ని తిడితే విరుద్ధంగా కూడా ఉన్నారు కదా. మతం మరి అసలైన వాళ్ళకి అన్యాయం జరుగుతుంది కదా. అదే వాళ్ళు గ్రహించాలి. అది హిందూ దళితులు గ్రహించాలి. గ్రహించినంత కాలం ఇట్లే ఉంటుంది.
ఇప్పుడు ఆ సీటు తుంగతుర్తి సీటు మందల శామ్యుల్ పోటీ చేయకపోతే వేరే ఎవరు ఇంకో దళితుడే గెలిచేవాడు కదా, జన్మని హిందూ దళితుడే గెలిచేవాడు కదా. హిందుత్వాన్ని గౌరవించే వేరే వాళ్ళైతే ఆ సీటును గెలవలేరు కదా, అది వాళ్ళు గ్రహించాలి. హిందూ దళితులు అది గ్రహించి దాని మీద దళితులు మాత్రమే కాదండి, అక్కడ నాట్ ఓన్లీ విద్యా ఉద్యోగాల్లో కూడా ఓట్లేసింది శామ్యుల్ అనేవాడికి ఓట్లేసింది దళితులు మాత్రమే కాదు, అందరూ క్రిస్టియన్ దళితుల, హిందూ దళితుల. ఓట్లేసిన వాళ్ళ గురించి మాట్లాడట్లేదు. ఆయన పోటీ చేయకుంటే, ఆయనకు సర్టిఫికేట్ లేకుంటే అల్టిమేట్లీ గెలిచేది హిందూ దళితులే కదా అని అంటున్నాను నేను. అక్కడ క్లారిటీగా చెప్పాల్సిన విషయం అది. సో మొత్తానికి జీ తెలుగు న్యూస్ మేము కన్వే చేయాల్సింది చేశాం. ఓకే, లాస్ట్ 3-4 డేస్గా మేము పెట్టిన చర్చల ఉద్దేశం ఏంటంటే, హిందూ మతం మీద దాడి జరిగితే ఎప్పుడైనా జీ తెలుగు న్యూస్ స్పందిస్తుంది, డెఫినెట్గా దాన్ని క్వశ్చన్ చేస్తుంది. నాట్ ఓన్లీ హిందూ మతం, భారతదేశం మీద దాడి జరిగిన తుకుడే గ్యాంగ్ ఏమన్నా తోకలు జాడిచ్చినా డెఫినెట్గా మేము జీ తెలుగు న్యూస్ మొట్టమొదటి ఛానల్ గా మేము ముందుంటాం. సరే, మిగతా ఛానల్ ఇంకో చర్చ కూడా పెట్టాలి. రేపు అవసరం లేదు, ఇప్పుడే పెడుతున్నాం. మిగతా ఛానల్స్ చేస్తే లేదో కానీ మేమైతే ముందుంటాం. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, కానీ బ్రేక్ తర్వాత ఇవాళ అసెంబ్లీలో ఎంఐఎం ఎమ్మెల్యేలు వందే మాతరం వాడుతుండగా సభలోంచి వెళ్ళిపోయినారు. వందే మాతరం గేయం నడుస్తుండగా 150 సంవత్సరాలు వందే మాతరం అయింది, వాళ్ళు సభలోంచి వాకౌట్ చేశారు. బ్రేక్ తర్వాత అంశం మీద చర్చిద్దాం.